ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో ప్రసాద్ బాబు గారు నమస్తే. ఎలా అనిపిస్తుంది ఈ 44 సంవత్సరాల కెరీర్ని చూసుకున్నప్పుడు? ఫోటోలు తీసుకెళ్తే చూపిస్తే వాడు డైరెక్ట్ నేలకేసి కొట్టేశాడు. ఏ మొఖాలు పెట్టుకుని వస్తారా అని ఒరే ఎప్పటికైనా నువ్వు నా దగ్గరికి వస్తావరా అనుకున్నాను. ఈగో హట్ అయితే ఏమవుతుంది? వెనక్కి వెళ్ళిపోతాం. గీతా సినిమా హీరోగా మీ ఎంట్రీ గ్రాండ్గా ఇచ్చారు. ఇండస్ట్రీకి ఇంకొక స్టార్ హీరో వస్తున్నాడ్రా ప్రసాద్ బాబు ఆ అబ్బాయి పేరు అనుకునే టైంకి కాలక్రమేణా తగ్గుకుంటూ హీరోగా కాకుండా ఒక సైడ్ క్యారెక్టర్గా మీరు ఉండిపోవాల్సి వచ్చింది అంటే ఏమని చెప్తారు దానికి? రకంగా చెప్పాలి అహంకారం. నాకు ఆయన ఒక వాళ్ళ అక్కల నాకు నేను కావాలంటే కారు పంపించాను. నా స్థాయిని నేను తగ్గించుకోవడం ఎందుకు? నిన్నే పెళ్ళాడతాను. ఒక అసిస్టెంట్ డైరెక్టర్ ఫోన్ చేసి ప్రసాద్ బాబా అవునండి అన్న ఒకసారి అనపన స్టూడియోకి వచ్చేయి పెట్టారా ఫోన్ ముందు అన్న. చిరంజీవి గారు మిమ్మల్ని పిలిపించుకొని చాలామంది డైరెక్టర్స్కి మంచి ఆప్తుడు, మంచి యాక్టరు, మనకున్న సినిమాలలో నా సినిమాలలో తనకు ఒక మంచి క్యారెక్టర్ ఇవ్వండి, తనేంటో మళ్ళీ ప్రూవ్ చేసుకుంటాడని చెప్పేసి మీకు మళ్ళీ ఒక లైఫ్ ఇచ్చిన వ్యక్తి అంటే మెగాస్టార్ చిరంజీవి గారు అని చెప్తుంటారు. ఈజ్ ఇట్ కరెక్ట్? ఓ రోజు మా ఆవిడ మా బామ్మడి తీసుకొని ఓ ఫ్లాట్కి డబ్బులు ఇచ్చేసింది అడ్వాన్స్. ఆ రాత్రి నిద్రలో అనుకోకుండా చిరంజీవి గారు ఇచ్చాడు. 10 లక్ష రూపాయలు కావాలి అన్న. 1 లక్ష అంటే నాట్ ఇస్ జోక్. ఓకే ఆయన లోపలికి వెళ్ళి 1 లక్ష రూపాయలు కావాలి తిట్టి. పొన్నమ్మలం గారికి దాదాపు 60 లక్షలు ఏమైతే ఆపరేషన్ చేయించారు. ఎముడుకు మొగుడు నాకు బాగా గుర్తుంది. ఆ రోజుల్లో హరిప్రసాద్ గారు, నారాయణరావు గారు, ఇంకొక ఆయన సుధాకర్ గారు, ముగ్గురు ప్రొడ్యూసర్స్. ఫ్రెండ్స్కి హెల్ప్ చేద్దాం, ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ అవుతారన్న ఉద్దేశంతో చేద్దామని చూసినా కానీ నా గురించి బయట తప్పుగా ప్రచారం చేశారు. నిజమా సార్ అది? చిరంజీవి గారు బ్యానర్ రిజిస్ట్రేషన్ అయింది, డబ్బు పెట్టింది అయింది. మంచి వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ కదా. ఓకే 30-40 ఎకరాలు ఉందని విన్నా ఆ రోజుల్లో. మీకు దగ్గర 300 ఎకరాలు ఉంది. 300 ఎకరాలు ఉంది. ఓకే. ఎవరు మీకు క్లాస్మేట్? కొంత దగ్గర కొంచెం చిన్న మనకెందుకో నచ్చల, తాగిన తర్వాత బిహేవియర్లు అయ్యి నచ్చల. శోభన్ బాబు గారితో ఎలా ఉండేది ప్రసాద్ బాబు గారు? ఎన్టీఆర్ బ్యానర్ అయితే నాగేశ్వరరావు గారి బ్యానర్ అయితే నాకేంటి. మీ సినిమా షూటింగ్ ఎప్పుడైనా ఆయన 2 కాళ్ళు పోయింది యాక్సిడెంటే. చూడ దురదృష్టం. ఆ క్యారెక్టర్కి వేరే వాళ్ళు అనుకున్నారు, ఈయన దూరిపోయి పైనుంచి పడిపోయి నడుము ఇది అయిపోయింది. సో మీరు చేసే టైంలో మీ ఫ్రెండ్స్ పిల్లలందరూ ఇప్పుడు స్టార్స్. ఎన్టీఆర్, మహేష్ బాబు, రామ్ చరణ్, బన్నీ, ప్రభాస్. ఎలా ఉంది వీళ్ళని చూస్తున్నప్పుడు ఇప్పుడు? ఓకే కృష్ణ గారు అబ్బాయి రమేష్ ఇది కాలేదు, చూద్దాం ఇతర అదృష్టం ఎలా ఉంటుంది అనుకున్నాను. కానీ ఇంత పెద్ద కాళ్ళు తొడలు, మనిషి వికృతంగా ఉండేవాడు. ఇసుకలో పరిగెత్తి మొత్తం బాడీని ఎరగదీసాడు. సో ఇప్పుడు మన సినిమా ఇండస్ట్రీ నుంచి పవన్ కళ్యాణ్ గారిని ఎన్నెన్నో మాట్లాడినారు, అసెంబ్లీ గేటు కూడా తాకలేదు అన్నారు. యోగి వేమన్లో రామకృష్ణ పరమహంస అలాగవుతాడు అనుకో, చదివే బుక్స్ అన్నీ అయ్యాయి. రావాలి, అలాంటి నాయకులు కావాలి. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ఇప్పుడు నేను చేయబోయే ఈ యాక్టర్ గురించి చెప్పాలి అంటే ఈ తరం ఆ తరం అని తేడా లేకుండా ఏ తరంతో అయినా సరే వావ్ షబ్బాస్ ఎలాంటి యాక్టర్రా బాబు అనిపించుకున్నా ఆ బాబు ఎవరో కాదు, ప్రసాద్ బాబు. సో తన 45 సంవత్సరాల సినిమా జీవితంలో ఆయన కెరీర్లో దిస్ ఈజ్ ద ఫస్ట్ ఇంటర్వ్యూ. ఇంతవరకు ఎవరికి ఇవ్వలేదు అండ్ ఆయనకి ఇచ్చే ఉద్దేశం లేదు అసలుకి. బట్ నా మీద ఉన్న ప్రేమతో ఈరోజు మనకి ఇంటర్వ్యూ ఇవ్వబోతున్నారు. చాలా విశేషాలు షేర్ చేసుకోబోతున్నారు. కాబట్టి ఇంకెందుకు ఆలస్యం మాట్లాడేద్దాము ప్రసాద్ బాబు గారితో. సో ప్రసాద్ బాబు గారు నమస్తే. నమస్తే నమస్తే నమస్తే. 75 సంవత్సరాలలో కూడా 45 సంవత్సరాల కుర్రకారు జోష్ అయితే కనిపిస్తుంది మీలో. అంతులేని కథ వచ్చి ఇప్పుడు 44 సంవత్సరాలు అయిపోయింది. తిలక్ అనే ఒక క్యారెక్టర్, హేమా హేమీలు, కమల్ హాసన్, రజనీకాంత్, జయప్రద, ప్రసాద్ బాబు వీళ్ళ నలుగురు సినిమాకి ప్రాణం పోశారు. వాళ్ళతో పాటు ఈక్వల్గా యాక్ట్ చేశారు. పెద్ద పెద్ద యాక్టర్స్తో, పెద్ద పెద్ద స్టార్లతో మీరు కూడా ఒక స్టార్గా ఎదిగారు. ఎలా అనిపిస్తుంది ఈ 44 సంవత్సరాల కెరీర్ని చూసుకున్నప్పుడు? సినిమాలో చేయాలని కోరిక అది బలంగా ఉంది బాగా. కాకపోతే ఎక్కడ దెబ్బతిన్నా అక్కడ సక్సెస్ అవ్వాలన్నది ఒక కోరిక బాగా పడిపోయింది నాకు. ఓకే. ఫోటోలు తీసుకెళ్తే చూపిస్తే వాడు డైరెక్ట్ నేలకేసి కొట్టేశాడు. ఓ ఏ మొఖాలు పెట్టుకుని వస్తారా అన్నాడు.
అప్పటిదాకా నా ఫోటో నేను ధర్మేందర్ అనుకునేవాడిని, ఒక ఎన్టీఆర్ అనుకునేవాడిని, నా ఫోటోలు చూస్తే నేను అనుకునేవాడిని. అప్పుడు తెలిసింది, మనం ఇంకా స్టార్ అవ్వలేదు అని ఆ ఫోటోలు ఏరుకుంటూ, ఒరే ఎప్పటికైనా నువ్వు నా దగ్గరికి వస్తావరా అనుకున్నాను. కానీ హీరో కాకుండానే 73 అనుకుంటా అందరూ కొత్త అని స్టార్ట్ చేశారు. అప్పుడు ఈ ప్రొడ్యూసర్, ఈ డైరెక్టరే బజార్లో కనిపించి ఇది నేలకేసిన కొట్టిన ఆ కొట్టిన డైరెక్టర్. డైరెక్టరే. అప్పుడు ఆయన పతనం వస్తుంది. బాబు నా ఒక యాడ్ చేసుకుంటున్నాను, నాకు హెల్ప్ చేస్తావా అన్నాడు. సార్ ఫైనాన్షియల్ అయితే నేనేం చేయలేను, యాక్ట్ చేయమంటే యాక్ట్ చేస్తాను. పర్వాలేదయ్యా నువ్వు యాక్ట్ చేయి చాలు నాకు అన్నాడు. ఫస్ట్ షాట్ యాక్ట్ చేశాను, వెరీ గుడ్ అన్నాడు. సార్ మా రోజు ఎందుకు ఫోటోలు నేలకేసి కొట్టారని అంటే కరెక్ట్గా అడిగావు, కానీ నా ఇంట్లో పరిస్థితి బాగాలేదు, అది నీ మీద చూపించానయ్యా, వెరీ వెరీ సారీ. సార్ చాలా జీవితాలు నాశనం అయిపోతాయండి, మీ పర్సనల్స్ ఉంటే మీరు ఏమైనా చేసుకోండి, కానీ మాలాంటి వాళ్ళ కొత్త వాళ్ళ మీద అలా చేస్తే నేను పనికిరాను కదా అనుకొని ఫీల్ అయితే నా పరిస్థితి ఏంటి. కానీ ఆ రోజు అలా అనుకోలేను నేను. ఏ రోజు చేస్తే నువ్వు నా దగ్గరకు వస్తావురా అని అనుకున్నా బలంగా. ఆ రోజు బలంగా అనుకున్నాను. కాబట్టే రోడ్ బజార్లో మీరు అడిగారు నాకు హెల్ప్ చేయమని. సారీ అంత హర్ట్ అవుతా అనుకోలేదు. సారీ సార్ నేను గబాల మాట అన్నాను, బట్ నేను ఆ రోజు మనసులో అనుకున్నాను, ఇప్పుడు మీతో అన్నాను, వేరే తప్పుగా అనుకోవద్దంటే అబ్బాయి లేదు నిజమే, మేము మా వయసుని బట్టి మేము తొందరపడకూడదు అని అన్నాడు. ఆ తర్వాత ఇది యాడ్ ఫిల్మ్ లాగా చేశారు, అయిపోయింది. ఓకే పెద్ద డైరెక్టర్. ఓకే మాది డైరెక్టర్ దెబ్బతిన్నాడు కాబట్టి మన దగ్గర వచ్చాడు, లేదంటే ఏ పెద్ద హీరోని అడిగేవాడేమో బహుశా. ఓకే అయిపోయింది. తర్వాత ఏవిఎం స్టూడియో, ఎప్పటికైనా ఏవిఎం స్టూడియోలో వెళ్ళాలి అంటే కోరిక. ఒకరోజు వెళ్ళాను, ఆడు గురకవాడు తోసాడు. 2 రోజులు వెళ్ళాను, వాడు తోసాడు. 3 రోజు ఎలాగని చూస్తుంటే కరెక్ట్గా ఆడు వేరే వాడితో ఎవరితో మాట్లాడుతుంటే జూనియర్ ఆర్టిస్ట్ అతను వాడితో పాటు వెళ్ళిపోయాను. లోపలికి వెళ్ళాను, రామారావు గారి షూటింగ్, ఒక పాట షూటింగ్, అది రాము సినిమాలోది, మల్లేలారా మానికలారా పాట. ఆయన ఆ హావభావాలు చూస్తుంటే ఎప్పుడు చిన్నప్పుడు దేవుళ్ళలాగా ఆయన చూసాం, నాకు తెలియకుండానే కళ్ళ నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఓకే పక్కన జూనియర్ ఎందుకు ఎడుతున్నావు అని తమిళ్ లేదు అంటున్నాడు అని ఏదో నాకు అంత ఆనందం అంట, ఒక దేవుని చూస్తున్న ఫీలింగ్ మాకు అది బలంగా అంటూ బాగా ఉండిపోయింది. ఏమైనా సరే మనం కూడా సినిమా యాక్టర్ అవ్వాలి, పరదాకా మాదిరిగా అనుకున్నాను, ఇంక ఖచ్చితంగా సినిమా యాక్టర్ అవ్వాలి, ఏదో రకంగా అవ్వాలి. ఎలాగా దారి తెలియదు, ఎవరు తెలియదు మనకి. డబ్బులైతే ఓకే నాన్నోడు పంపిస్తారు ఉంటాం, కానీ సినిమా హీరో అవ్వాలి, హీరో ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఏదో ఒక అవ్వాలని. మంచి వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ కదా. ఓకే 30-40 ఎకరాలు ఉందని విన్నా ఆ రోజుల్లో. మీకు దగ్గర 300 ఎకరాలు ఉంది. 300 ఎకరాలు ఉంది. ఓకే డబ్బులకు ప్రాబ్లం లేదు, అన్నీ పళ్ళకొట్టులోంచి సంపాదించింది. అందరు మా అన్నదమ్ములు అందరు కలిసి చేసి ఉండేవాడు, సంపాదించాలి. కానీ నేను ఏంటి అంటే ఎందుకు వచ్చిందో నాకు తెలియదు. అంటే నాకు ఉంది, యోగం ఉంది బట్టే మనకు ఇదే లేదు. మా అమ్మ అనేది మరి నీకు చదువు లేదు, ఒక భాష రాదు, తెలుగు తప్ప, తెలుగు కూడా సరిగ్గా మాట్లాడవు, 10 మందితో వెళ్ళవు, సినిమాలు చూడవు, నాటకాలు ఆడవు, నీకెందుకు సినిమాలు అంటది. ఏమి నేను సినిమా యాక్టర్ అయిపోతా. మా నాన్న అయితే ఒప్పుకోలేదు. పస్తులు ఒక 3 రోజులు పడుకున్నా, ఏం తినకుండా. మా అమ్మ ఏడ్చింది, వద్దురా నువ్వు ఇబ్బంది పడతావురా, నేను వెళ్తాను. మా నాన్నుండి సరే వెళ్ళరా అని బయలుదేరి, అప్పుడు సర్కార్ ఎక్స్ప్రెస్ ఒకటి ఉండేది, దాంట్లో బయలుదేరి చెన్నై దిగాను. చెన్నై దిగిన తర్వాత ఎటు వెళ్ళాలో తెలియదు. టీ నగర్ అన్నది మటు తెలుసు నాకు. టీ నగర్ అనేది ఒకటి ఉంది. టీ నగర్ అప్పుడు ట్యాక్సీలు ఉండేవి. ట్యాక్సీకి టీ నగర్ పోయినాం మనం. పాండి బజార్ నడిగిరి ఇది కోసం వచ్చామన్నాడు ఆ డ్రైవర్. అవునన్నా. పాండి బజార్లో దింపేసి ఇదిగో ఇక్కడ హోటల్స్ ఉన్నాయి చూడన్నా. ఆ హోటల్ దిగి ఏది తక్కువ అయితే ఆ హోటల్ దిగా. పాండి బజార్ కార్నర్ చిన్న హోటల్ ఉండేది, ఆ హోటల్కి దిగి ఆ రోజు రెస్ట్ పడుకున్నా. మాస్టర్ రోజు నుంచి మొదలుపెట్టా. పాండి బజార్లో నిల్చొని ఎవరినో నడితే ఏమిటి అని, ఒకటి సినిమా యాక్టర్ చేసేస్తానని చెప్పని ఉన్న డబ్బులు ఊట్ చేశాడు 3 రోజులు. ఎంత తెచ్చుకున్నారు? అప్పుడు ఎంత 1200 1100 మా నాన్న జేబులో ఉన్నది ఇచ్చాడు. బాగా తెచ్చుకున్నారు. ఇచ్చాడు. సరిపోతాయిలో 10-15 రోజులు మనకి ఏం ఖర్చు ఉంది, ఏం ఖర్చు ఏం లేదు కదా అని ఉన్నాం. వెళ్ళిపోయాను, డబ్బులు అయిపోయినాయి, వెళ్ళలేము, ఏం చేయాలి, మళ్ళీ పాండి బజార్లో ఉంచాను.
ఇంకా పాండి బజార్లోనే ఒక 5-6 ఫ్రెండ్స్తో అలాగ ఫ్రెండ్స్ అయ్యారు. ఒక ముగ్గురు కలిసి ఒక రూమ్ తీసుకున్నాం. ముగ్గురు ప్రయత్నాలు మొదలుపెట్టాం. ముగ్గురు కూడా మా ఒంగోలు వాళ్ళే టోటల్గా. వాళ్ళిద్దరూ కొన్ని రోజులు అయిపోయిన తర్వాత పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంకా నేను మటుకు ఇదే ఉండిపోయాం. ఇలా అవుతూ ఉండగా ఒకరోజు 73వ సంవత్సరంలో కరెక్ట్గా కొత్త వాడితో సినిమాలు తీస్తామని చెప్పని ఇంటర్వ్యూలు ఫోటోలు గిటోలు తీసుకుని వెళ్తుంటే అప్పుడు దేవరాజు శేఖర్ అని జీకే మూర్తి గీత సినిమా వాళ్ళు ఫోటోలు తీసుకొని సెలెక్ట్ చేశారు. అలా జగమేమాయ దానికి వెళ్ళి అప్పుడు గిరిబాబు మురళీమోహన్ దాంట్లో హీరోగా దానికి వెళ్ళాను ఇంటర్వ్యూకి. అక్కడ మన సెలెక్ట్ కాల. చేతన అని రంగనాథ్ హీరో అదే సంవత్సరం వచ్చింది. అది నేను సెలెక్ట్ అవ్వాలి. చేతన రంగనాథ్ సెలెక్ట్ అయ్యాడు. జీవితాలు ఏదో ఇంకో సినిమా శరత్ బాబు అదే 73లో వచ్చాడు, అతను సెలెక్ట్ అయ్యాడు. నేను మటుకు దేంట్లో అవ్వాలా, వీళ్ళు సెలెక్ట్ అయ్యారు. 73 మేకప్ వేసుకున్నాను. మేకప్ వేసుకొని సెట్లోకి అడుగు పెడుతున్నాను. అబ్బే ఇప్పుడు వచ్చిన కుర్రోళ్ళందరూ ఏ విషయం లేకుండా వచ్చేస్తారండి అని ఒక చెవుల్లో పడింది. వెనక్కి తిరిగిస్తే వాళ్ళు ఎవరన్నా నేను జర్నలిస్ట్ అండి. అప్పుడు ఆ జర్నలిస్ట్ అంటే కూడా నాకేం తెలియదు. ఓకే, వారిని ఇంత మాట అన్నాడు ఏంటి, ఏమో సెంటిమెంట్కి లోపలికి వెళ్తాడు, అడుగు కూడా పెట్టలేదు, గబాని మాట అన్నాడు. ఏమిట్రా బాబు మన లైఫ్ అనుకుంటూ సరే వాటి సంగతి నాకు అనవసరం. ముందు నేనేంటో నిరూపించుకోవాలి. ఫస్ట్ షాట్ పెద్ద డైలాగ్ చెప్పేసా. టేక్ 1 ఓ క్లాప్స్. ఈ జర్నలిస్ట్ వీళ్ళు కూడా క్లాప్స్ కొట్టారు. అంత అయిపోయింది. అదే సినిమాకి బెస్ట్ హీరోగా 73 సంవత్సరం వచ్చిన హీరోలలోకి నేను బెస్ట్ యాక్టర్గా హీరోలో కొత్త వాళ్ళు నేను అవార్డు తీసుకున్నాను. పాత వాళ్ళు అక్కడే నాగేశ్వరరావు గారు పాలకొల్లో అదొక్కటే పెద్ద పరిషత్ జరుగుతుంది అన్నమాట. అప్పుడు ఆంధ్రపత్రిక శ్రీనివాస్ అని ఆయన ఆ మాట అంది. బాగా ఫేమస్, చాలా పెద్ద ఆయన. నాగేశ్వరరావు గారికి మంచి ఇది ఆయనే మొత్తం చూసుకొని ఉంటాడు. పర్సనల్ థ్యాంక్స్ సార్, ఆ రోజు మీరు ఈ మాట అన్నారు, నాకు అది బాగా కడుపులో అంటే ఆయన కంగ్రాచులేట్ చెప్పాడు మాట. ఏ హీరో ఎలాగ వచ్చినందుకు బాగా చేసావా అది ఇది అంటే నేను అన్న, ఆ రోజు మీ పుణ్యమేనండి, మీరు అన్నపోతే నేను బహుశా ఇది అనేటప్పటికి సరే ఇద్దరం చేతులు కలుపుకొని ఒకరికొకరు థ్యాంక్స్ చెప్పి అయిపోయింది. ఇంకా అక్కడి నుంచి మొదలుపెట్టాం వేట. అంటే మీ టైంలో ఉన్న ఆర్టిస్టులు మొత్తం నేను ఆల్మోస్ట్ అందరిని ఇంటర్వ్యూస్ చేశాను సార్ చెన్నైలో కూడా. ఆ తరంకి ఈ తరంకి ఉన్న తేడా నేను గమనించింది అయితే ఏంటంటే, మీ టైంలో నా ఈగో హర్ట్ అయింది, అవతలోడు యాటిట్యూడ్ చూపించాడు, నాకు అవసరం లేదు, ఇంకా నాకు అది వచ్చినా రాకపోయినా కానీ పెద్ద ప్రాబ్లం కాదు అనుకునే స్టేజ్ ఇప్పుడున్నది ఈ జనరేషన్ అంతా. మీ టైంలో ఇవన్నీ ఏది ఆలోచించరు. నేను అనుకున్నది, నా లక్ష్యం, నా ఏం రీచ్ అయ్యానా లేదా, అది చాలు. ఈగో హర్ట్ అయితే ఏమవుతుంది, వెనక్కి వెళ్ళిపోతాం. ఇప్పుడున్న జనరేషన్ ఎందుకు సక్సెస్ అవ్వట్లేదంటే ఓన్లీ ఇది ఒక్కటే రీజన్. ఇప్పుడు మీరు ఇప్పుడు చిరంజీవి గారు లాంటి ఒక స్టార్ ఎన్ని నిందలు ఎన్ని అవమానాలు పడి ఉంటారు, ఎంతమంది ఈగో హర్ట్ చేసి ఉంటారు ఆయన్ని. అవన్నీ ఆయన అనుకుంటే ఈరోజు ఇంత స్టార్గా ఇప్పటికి 40 సంవత్సరాలు అయినా కానీ ఇండస్ట్రీకి బాప్ అంటే ఆయన పేరే చెప్తాం. ఎన్ని ఎదుర్కొని వస్తే ఆ స్థాయికి వచ్చారు. ఇప్పుడున్న యూత్, ఇప్పుడున్న హీరోలు, ఇప్పుడున్న కొంతమంది యాక్టర్స్ నా ఈగో హర్ట్ చేశాడు, నాకు దగ్గర యాటిట్యూడ్ చూపించారని చెప్పేసి కేల్కతం దుకాన్ బంద్. అంతే. గ్రేట్ సార్ అసలు మీ అందరికీ. అందుకే మీలాంటి నటులు మా అందరికీ ఒక మార్గదర్శకంగా ఎందుకు నిలుస్తున్నారు అనేది మాకు మీరు చెప్తుంటే అర్థమవుతుంటుంది అనమాట. మాకు గూస్బంప్స్ సార్ మీరు ఒక్కొక్క మీ లైఫ్ జర్నీ చెప్తుంటే. ఒక రకంగా చెప్పాలంటే ముందు తరం అండి రామారావు గారు, నాగేశ్వరరావు గారు. వాళ్ళు మేము ఎంతసేపటికి వాళ్ళు చూసి ఇంత గొప్పగా పర్సనల్ విషయంలోకి వెళ్ళినా గొప్పవాళ్ళు, వాళ్ళు స్క్రీన్ మీద చూసినా చాలా గొప్పవాళ్ళు. ఒకసారి నేను అనుకున్నాను, అంటే దగ్గర ఒక 20 సినిమాలు అయిపోయిన తర్వాత నాగేశ్వరరావు గారిది ఒక స్టేట్మెంట్ చూసాం. అంటే ఒక స్టేజ్ ఒక 20-30 సినిమాలు అయిపోయిన తర్వాత రామారావు గారు, నాగేశ్వరరావు గారిని వాళ్ళు చూసి వాళ్ళ పర్సనల్ లైఫ్స్ చాలా గొప్ప వాళ్ళ బిహేవియర్ కానీ వాళ్ళ పద్ధతులు కానీ షూటింగ్ వెళ్ళటం కానీ స్క్రీన్ మీద
ఇంకా అంతకన్నా గొప్పగా వాళ్ళ యాక్టర్ల సంగతి మర్చిపోతే నిజ జీవితంలో క్యారెక్టర్లా మనకు కనిపించేవాడు. అవన్నీ మాకు అది తెలిసి అంటే ఆ భయం మాకు వచ్చేసింది. ఇలాగ డిసిప్లిన్ ఇలా ఉండాలి. పొద్దున్న 4ంటికి 3ంటికి లెగుస్తాను రామారావు గారు. సో అన్ని గంటలు లేకపోయినా కనీసం 5ంటికి లేసి మనం ఎక్సర్సైజ్ చేద్దాం, ఇందుకే కదా వచ్చాం అని ఇలా గుణపాఠాలు నేర్చుకున్నామండి మేము. ఆ తర్వాత కృష్ణ గారు, ఆయన గురించి అంతే గొప్పగా, శోభన్ బాబు గారు, కృష్ణరాజు గారు, ఇంకా 5గురు బ్యాచ్ అసలు గొప్ప కష్టజీవులండి వాళ్ళు. మేము పడ్డ కష్టం ఏం లేదు, వాళ్ళే పడింది గొప్ప కష్టం. ఆ తర్వాత ఇప్పుడున్న మా జనరేషన్ వచ్చేటప్పటికి చిరంజీవి. ఇంకా చిరంజీవిని అయితే మనం ఇంకా ఎక్కడికి వెళ్ళిపోయాడండి, ఈ 5గురు దాటికి పక్కకి వెళ్ళిపోయాడు. ఇంకా అతనిలో ఉన్న ప్రతిదీ కోణంలో చూసినా కూడా ఏది డ్యాన్స్ అవని, సాంగ్స్ అవని, ఫైట్స్ కానీ తనకంటే ముద్ర. ఈ నేను తప్ప ఇంకెవడు చేయకూడదు, ఇంకెవడు లేడు, ఆ కసితో చేశారు. ఆ కసి. బట్ సార్ ఇప్పుడు బ్లాక్ అండ్ వైట్ చివరి దశలో మీరు వచ్చారు. బ్లాక్ అండ్ వైట్ చూశారు, అవును. కలర్ రెండు. నాకు తెలిసి అది గొప్ప అదృష్టం అని చెప్పుకోవచ్చు. నాకు తెలిసి ఈ మధ్య కాలంలో చాలా మంది ఆర్టిస్టులు చనిపోయారు, ఎవరు లేరు. బ్లాక్ అండ్ వైట్లో చేసిన వాళ్ళు ఎవరు లేరు, అందరు చనిపోయారు. మీరు బ్లాక్ అండ్ వైట్ చివరి దశలో యాక్టింగ్ స్టార్ట్ చేశారు. గీతా సినిమా హీరోగా మీ ఎంట్రీ గ్రాండ్గా ఇచ్చారు, మంచి పేరు వచ్చింది. ఆహా, ఇండస్ట్రీకి ఇంకొక స్టార్ హీరో వస్తున్నాడ్రా ప్రసాద్ బాబు ఆ అబ్బాయి పేరు అనుకునే టైంకి ఎందుకని ఒక్కసారిగా కాలక్రమేణా తగ్గుకుంటూ హీరోగా కాకుండా ఒక సైడ్ క్యారెక్టర్గా మీరు ఉండిపోవాల్సి వచ్చింది? అంటే ఏమని చెప్తారు దానికి? అంటే కొన్ని పరిస్థితులా, లేకపోతే పరిస్థితులు కాదండి, పాలిటిక్స్? నేను ఒక రకంగా చెప్పాలి అహంకారాన్ని. ఏదైనా కంపెనీ వాళ్ళు ఎవడో వచ్చి, మేనేజర్ ఎవడో సంబంధం లేనివాడు వచ్చి ఫలానా పెద్ద కంపెనీలో నేను అనుకుంటున్నారు, పెళ్ళి ట్రై చేయి అన్నట్టు చెప్పేవాడు. నేను ఎందుకు వెళ్ళాలి? నేను వచ్చింది దేనికి? నేను హీరోని అయ్యానుగా, నేనేంటో తెలుసుగా, నేను వాళ్ళ కంపెనీకి వెళ్ళాలి అని. ఇంకో కంపెనీ వాళ్ళ మేనేజర్ ఎవడు వచ్చి, సప్లయర్ అండి, ఒక కంపెనీ ప్రొడ్యూసర్ సప్లయర్ వచ్చి ఇలాగా ఫలానా కంపెనీలో మేము అనుకుంటున్నాం రమ్మన్నారండి ఒకసారి. వాళ్ళ కంపెనీ కారు లేదా, కారు పంపిస్తే వస్తా. వాళ్ళకి నేను కావాలా, నాకు ఆయన వాళ్ళు అక్కల, నాకు నేను కావాలంటే కారు పంపించండి అని అనేవాడు. అప్పుడే నాకు చాలామంది నాకు అహంకారం అన్నారు. అదే నేను అది తప్పుగా అనుకోలేదు, రైట్గా అనుకోలేదు. నేను వెళ్ళిపోయే దారి కరెక్ట్, నేను కరెక్ట్గానే ఉన్నాను అది. బట్ కొంతమంది టైం అంటారు, ఆ టైం ప్రకారం నేను 1 సంవత్సరం 2 ఏళ్ళు కొంచెం ఇబ్బంది పడ్డా. తర్వాత మనవరు పాండవ్ కూడా అంతే నాకు జరిగింది. మురళీమోహన్ నుండి జయకృష్ణ సినిమాలో ఇలాగా వేషం ఉంది ఒకసారి, వాళ్ళకి అవసరమైతే పంపిస్తారు. ఇంటికి వచ్చి మురళీమోహన్ చెప్పాడు కదా, ఒకసారి వెళ్తే బెటర్ కదా, మాకు తెలుసుగా, జయకృష్ణ తెలుసుగా. చూసారు మరి అహంకారం, అక్కడ బిహేవ్ చేశాను. ఇక్కడేంటి ప్రయత్నిస్తే తప్పేంటి అని అంటే ఆలోచన నాకు ఉంది. కాత ఎవడో ఒక సప్లయరు లేదా ఒక బాయ్ వచ్చి చెప్తే నా వల్ల అయ్యేది కాదు. అందుకని నేను అంటే నా స్థాయిని నేను తగ్గించుకోవడం ఎందుకు, తగ్గించుకున్నాడు కాదు, వెళ్ళను. ఎంత పెద్ద కంపెనీ నాకు అనవసరం. వాళ్ళు కారు పంపిస్తే ఓకే. అలాగే ఒక సినిమా, అది నిన్నేపల్లి అన్నపూర్ణ బ్యాన్, నిన్నేపల్లి ఆడతా. ఒక అసిస్టెంట్ డైరెక్టర్ ఫోన్ చేసి, ప్రసాద్ బాబా అవునండి అన్న, ఒకసారి అన్నపూర్ణ స్టూడియోకి వచ్చాయి అంటే, ఎవరు మీరు అన్న. నేను కో డైరెక్టర్ని, అన్నపూర్ణ స్టూడియో నేను అనుకుంటున్నాం, నువ్వు వచ్చాయి, పెట్టారా ఫోన్ ముందు అన్న. అయిపోయింది, నష్టపోయింది నేనే. ఆ క్యారెక్టర్ వల్ల ఇంకొక 1000 సినిమాలు వచ్చాయి నాకు. చంద్రమోహన్ గారి క్యారెక్టర్, చలపతిరావు గారి క్యారెక్టర్, మంచి క్యారెక్టర్, హీరో ఫాదర్. ఎస్, నష్టపోయా. కానీ అలాంటివి నాకు నచ్చేది కాదు, తట్టుకోలేను. తర్వాత మళ్ళీ అనుకోకుండా ఇంకో మురారి సినిమాలు వాళ్ళందరూ అనుకోవడం యోగం. ఆ తర్వాత నాకు అర్థమైంది, ప్రతి దాని మీద మన పేరు రాసి ఉండాలి ఆ చెక్కు మీద. నరసింహరాజు గారిని అనుకున్నారు. నరసింహరాజు గారు ఉండి ఒకసారి అనుకోకుండా మేము వరి అనుకోండి ఫ్రెండ్స్, మీకు ఆ వేషం ఎలా వచ్చింది తెలుసా అన్నాడు. ఏ వేషం? ఇది మురారీలో. ఏంటి విషయం చెప్పంటే, లక్ష్మీ హస్బెండ్ గారు నన్ను అడిగారు, నేను ఎలా సరిపోతాను, ప్రసాద్ బాబు ఉన్నాడు ముద్దుగా లావుకుంటాడు, వాడైతే కరెక్టు అని చెప్పాను నేను. మరి ముందు చెప్పచ్చు కదా, అదే థ్యాంక్స్ చెప్పాడు కదా, ఇప్పుడు నువ్వు నీ థ్యాంక్స్ కోసం ఎదురు చూస్తున్నాను ఏంటి అని ఇలా నవ్వుకునేవాడు. కానీ
అలా హెల్ప్ ఉంది ఒకళ్ళకొకడు, అంటే ఈ క్యారెక్టర్ నేను పనికిరాను అని అటు మీ టైంలో ఉంది అది. నా టైంలో నేను ఎంతోమంది చెప్పాను ఆ క్యారెక్టర్ పలానాది బెటరు, అతన్ని మనం ట్రై చేద్దాం అని చాలా సినిమాలు నేను చెప్పినవి ఉన్నాయి. ఉమ్. అలాగ అనుకునేవాడు, ఒకరికొకరు అనుకునేవాడు, కానీ బాగా చెయ్యాలి. ప్రతి ఒక్కరు పోటీ, అందరూ. నేను ప్రతిరోజు నాకు పోటీ ఇంతమంది ఉన్నారు. గిరిబాబు ఉన్నాడు, మోహన్ బాబు ఉన్నాడు, మురళీమోహన్ ఉన్నాడు. అప్పుడు ఏంటంటే అందరం వేసేవాడు, విలన్లు వేసేవాడు, సపోర్టింగ్ అందరూ. వీళ్ళందరికన్నా గొప్పగా చేయాలి. ఇలాగనుకుని వేరే చెడ్డగా ఎక్కడ అనేవాడు కాదు. భలే చేశాడు దాంట్లో చంద్రమోహన్, వాళ్ళ ఇలా అనుకునేవాడు. మళ్ళీ అలాగే అహంకారం అన్నవాళ్ళు పెద్ద ప్రొడ్యూసర్లు అన్నారు నన్ను, నీకు కొంచెం అహంకారం ఎక్కువయ్యా అనేవాడు. ఉందా నిజంగానే మీకు? ఉందండి. ఇలాగ అంటే చెప్పానుగా, ఇప్పుడు నిన్నే పడేదాంటి వేషం వదులుకున్నానంటే మరి ఇంకోళ్ళు అయితే వెళ్ళిపోతారు, పిలిచారని కానీ వెళ్ళిపోతారు. తర్వాత కృష్ణవంశీ గారు మేము మాటలు అనుకున్నాం, జోక సరే అదే నేను నాకు లేదు యోగం అంతే, అనుకున్న చెక్కు నా పేరు లేదు అని అనుకున్న తర్వాత దానివల్ల మీరు కోల్పోయింది ఏంటి? హీరోగా మంచి హీరో అంటే హీరో కోల్పోయాను వీళ్ళ స్టిల్ ఇవాళకి నేను బాధపడలేదు. ఎందుకంటే సినిమాలో రాను వాతావరణం మారిపోయింది, టోటల్గా ట్రెండ్ మారింది. హైదరాబాద్ వెళ్ళిన తర్వాత కొన్ని పద్ధతులు మారినాయి. ఈ క్యారెక్టర్ ప్రసాద్ ఉండాలి, ఈ క్యారెక్టర్ గిరిబాబు ఉండాలి అన్నది లేదు. ఈ పరిస్థితుల్లో మనం ఇది మానేస్తే బెటర్, ఏం చేయాలి, ఏమి చేయలేం, ఎలా బతకాలి అని అనుకుంటుంటే దేవుడు నన్ను ఎప్పుడు కూడా పడేయలేదు కింద. రాడన్ ప్రొడక్షన్ నుంచి, రాధికా గారు కంపెనీ నుంచి ఫోన్, ఇలాగ టీవీలో యాక్ట్ చేస్తారా అని. మా ఆవిడతో అడిగా, సినిమా నుంచి టీవీకి వెళ్ళిపోతున్నాం, మరి ఇక్కడంత డబ్బు రాదు, కొంచెం కష్టపడాలి. డబ్బుతో ఏముందండి, ముందు మీరు హ్యాపీగా ఉండండి, ముందు మీకు పని కావాలి కదా, చేయండి, ఇంకోటి దగ్గరికి వెళ్ళరు, మీ దగ్గరికి వచ్చి చేస్తారు. అలా బయలుదేరాను. మెడ్రాస్ మళ్ళీ తిరిగి వచ్చాను. వచ్చిన దగ్గర నుంచి ఇక్కడ దగ్గర రోజుకు 3-4 షూటింగ్ చేసేవాడు. మార్నింగ్ 7 గంటల నుంచి 9 గంటలకు ఒక షూటింగ్, 9 గంటల నుంచి 12 గంటల దాకా ఒక షూటింగ్, 12 నుంచి 1 గంట లోపల ఒకే ఒక అరషాటే కారులో దిగటం, లోపలికి వెళ్ళటం, అదొక సీరియల్. అలా అంటే రోజుకి 3-4 సీరియల్ చేస్తాను ఉండేవాళ్ళు, బిజీ. ఓకే. ఇక నా సినిమాలు తప్పలేదు. ఆ తర్వాత సినిమాలు వస్తే నేను చేయలే పరిస్థితి. ఎన్టీఆర్ సినిమాకి ఇలాగ అడిగితే నేను చెప్పాను, సీరియల్ నాకు ప్రాబ్లం అని చేయలేను. జనతా గ్యారేజా కాదండి, ఇంకో అంతకుముందు బాద్షా హిట్ మా కేఎస్ రామారావు గారి సినిమా ఓపెనింగ్ వస్తాను, దమ్ము ఓపెనింగ్ ఉంటాను. చెప్పా, ఇన్ని రోజులు ఇవ్వలేను. కాదు మీరు ఎప్పుడు ఇస్తే అప్పుడు చేసుకుంటాం. నేను ఆ టీవీ షూటింగ్ వాళ్ళకి చెప్పా, ఈ డేట్స్ నాకు కావాలంటే వాళ్ళు సినిమా కదని ఇచ్చారు. పాపం ఆ 10 రోజుల మధ్యలో తుఫాన్ వచ్చేసి 2-3 రోజులు చేయలేకపోయారు. గడ్డం కంటిన్యూడ్ నాకు. ఇక్కడ మళ్ళీ ఇదే సడన్గా వాళ్ళు అడిగారు, నేను చేయలేను. 2 నెలలు నా వల్ల అదో ప్రాబ్లం వచ్చింది. ఆ తర్వాత డిసైడ్ అయిపోయాను, ఇంకా సినిమాలు గుద్దు మనకి, పిలిచినా వెళ్ళట్లేదు ఇంకా లేదు, హ్యాపీగా సీరియల్ చేసుకుంటూ. ఓకే. తర్వాత కరోనా రావడం, మళ్ళీ నేను చెన్నైలో ఇక్కడికి సెటిల్ అయిపోయి, మా అబ్బాయి వద్దనేసాడు. ఎందుకంటే బాలసుబ్రహ్మణ్యం నేను ఒకే రోజు వేరే హాస్పిటల్లో జాయిన్ అయ్యాం. అతను 11 రోజు ఎప్పుడు పోయాడు, నేను 12 రోజు ఇంటికి వచ్చాను. ఓకే. నా కొడుకు వెంటనే హాస్పిటల్లో ఉండగానే ఫోన్లు, సినిమాల షూటింగ్, టీవీ సీరియల్స్ వద్దనేసి వాడు ఫోన్ కూడా లాగేసుకుని చేయడు అని చెప్పేసి వాడే చెప్పేసావు. అలాగే ఇంక 3 ఏళ్ళు వెనకబడిపోయారు. అందరూ చెన్నై నుంచి హైదరాబాద్కి వచ్చేసారు, అక్కడే సెటిల్ అయిపోయి, మీరు హైదరాబాద్కి వచ్చి హైదరాబాద్ నుంచి చెన్నైకి వచ్చాను. సో భలే విచిత్రంగా ఉంది. అది చెప్తాను, నా లైఫ్ అనేది ఎలాగే ఉంటుంది, విచిత్రంగానే. కానీ ఎక్కువ జర్నీ బాగా చేసింది చిరంజీవి గారితో, దగ్గర అటాచ్మెంట్. అంటే అన్ని సినిమాలు చేశారు ఆయనతో ఆల్మోస్ట్. అంటే మధ్యలో చేయలేదు, కొన్ని చేయలే. ఎందుకంటే కొన్ని సినిమాలు నెంబర్ ఆఫ్ డేట్స్ అడిగేవాడు, 90 రోజులు అడిగేవాడు. 90 రోజులకి రోజు 1000 రూపాయలు ఎక్కేసేవాడు, 1,00,000 రూపాయలు, 1,00,000 అడిగేవాడు. వాళ్ళు ఇవ్వలేదు, నేను చేయలేదు. అలా కూడా ఉన్నాయి కొన్ని. అది చిరంజీవి గారు అడగలేదు, నేను చెప్పలా. డేట్స్ లేవనుకున్నారు, మరి వాళ్ళు ఏం చెప్పారు వాళ్ళు తెలియదు. ఇలా కొన్ని సినిమాలు ఉన్నాయి. అది వాళ్ళు అహంకారం అనుకోవచ్చు, ఇంకోటి అనుకోవచ్చు. ఆయన ఎప్పుడు అడగలేదు, తను నన్ను అడగలేదు, ఎందుకు చేయలేదు ఏంటని ఆయన క్వశ్చన్ వేయలేదు, నేను పట్టించుకోవాలి. అండర్స్టాండింగ్ ఉండి నాకు నచ్చితే నేను చేసేవాడిని. కొన్ని సినిమాలు అలా ఆల్మోస్ట్ అన్ని సినిమాలు చేసుకుంటూ వచ్చాను. అంటే చిరంజీవి గారి ప్రస్తావన వచ్చింది కాబట్టి నేను విన్నాను, ఒక గొప్ప యాక్టర్ నోటుతో, ఒకానొక టైంలో అంటే మీరు అహంకారు కావచ్చో లేకపోతే వేరే వాళ్ళ మాటల వల్ల నొప్పించి నేను చేయను నో అని చెప్పడం మీకు చాలా ఈజీ అప్పుల్లో. అలా చాలా రోజులు చాలామంది డైరెక్టర్స్ మిమ్మల్ని నెగ్లెక్ట్ చేయటం వల్ల, ఇగ్నోర్ చేయటం వల్ల, ఆఫర్లు లేక సఫర్ అవుతున్న టైంలో చిరంజీవి గారు మిమ్మల్ని పిలిపించుకొని చాలామంది డైరెక్టర్స్కి, నాకు మంచి ఆప్తుడు, మంచి యాక్టరు, మనకున్న సినిమాలలో, నా సినిమాలలో తనకు ఒక మంచి క్యారెక్టర్ ఇవ్వండి,
తనేంటో మళ్ళీ ప్రూవ్ చేసుకుంటాడని చెప్పేసి మీకు మళ్ళీ ఒక లైఫ్ ఇచ్చిన వ్యక్తి అంటే మెగాస్టార్ చిరంజీవి గారు అని చెప్తుంటారు. ఈజ్ ఇట్ కరెక్ట్? 100% ఓకే. అది అవ్వచ్చు, అది కూడా అవ్వచ్చు. కానీ నేను అనుకున్నది ఏంటంటే నేను బాగా చేస్తేనే కదా నాకు వచ్చేది ఆ క్యారెక్టర్. చేయటం ఒక లెక్క. కాదు కాదు, ఆ క్యారెక్టరు నేను సరిపోయాను కాబట్టి. ఇప్పుడు రుద్రవీణ ఉంది, రుద్రవీణలో ఫస్ట్ ఆ వేషం వేరే ఇంకోళ్ళు అనుకున్నారు. తర్వాత వాళ్ళకి ఒక మళ్ళీ మార్పు వచ్చింది, మళ్ళీ నాకు వచ్చింది ఆ వేషం. అది నేను బాగా చేయబట్టే కదా నా తర్వాత మళ్ళీ సినిమాలు వచ్చింది. నాకు మోహన్ బాబు సినిమాలు అలాగే వచ్చినాయి. ఈయన సినిమాలు ఎక్కువ చేయటం వల్ల కొన్ని సినిమాలు పోయినాయి. ఎందువల్ల? ఎంత దారుణం అంటే చెన్నై నుంచి హైదరాబాద్ వెళ్ళి ఫ్లైట్ దిగి, సార్ మీరు అక్కర్లేదు మీరు బయలుదేరండి అన్న వేరే హీరో చిరంజీవి వల్ల. అంటే చిరంజీవి మనిషిని మరి నేనైతే నష్టపోయాను. అలాగా వచ్చిన రోజులు ఉన్నాయి, అలా పోయిన సినిమాలు ఉన్నాయి. కానీ అటాచ్మెంట్ మా ఇద్దరికి ఎలాగ ఉంది తెలియకుండా నేను ఒక ఆర్టిస్టు. ఇది ఆయన ఎప్పుడు మమ్మల్ని చిరంజీవి ఎప్పుడు కూడా ఏ దీంట్లో కూడా ఆర్టిస్ట్లా చూడడం, ఒక బ్రదర్ లాగా. నేను అలాగే ఇది నా ఇల్లు అన్నట్టే వెళ్ళిపోయి ఏం కావాలంటే తినేవాడు. నా ఇంట్లో అమ్మ టిఫిన్ ఉంది ఏముందంటే టేబుల్ మీద ఏమైనా తినేసేవాడు. అంత చనువు ఉండేది నాకు అప్పట్లో. ఈ టీ నగర్ ఇంటికి ఇద్దరం కలిసి వాకింగ్కి వెళ్ళేవాళ్ళం. ఎదురెదురు నా ఫ్లాట్. అంటే ఫ్లాట్ కూడా ఎలా వచ్చిందంటే తన పుణ్యమే. ఓ రోజు మా ఆవిడ మా బామ్మరు తీసుకొని ఓ ఫ్లాట్కి డబ్బులు ఇచ్చేసింది అడ్వాన్స్. ఎంత? 30,000. అది 1,80,000 ఆ ఫ్లాట్. ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు? అసలు సినిమాలు అంతంత మాత్రం మనకు వచ్చిన సరిపోతుండయి, ఎందుకు అనవసరంగా ఇప్పుడు రిస్క్ తీసుకున్నాం అని చెప్పాను. ఏమో కట్టేశాను, స్టే ఇవ్వండి లేదంటే పోతే పోయి ఎంత బాగుంటుంది మీరు ఈ ఎంత. ఓ రోజంతా ఆలోచించా. అప్పు చేయంటే నాకు మహా భయం. నేను అప్పు చేసే ముందు ఇది ఎలా తీరుస్తానని ఆలోచించేవాడిని. దాంతో ఒకరోజు వెళ్ళిపోయింది 30,000. నాకు కొండంత కనిపిస్తుంది. 1,80,000 కాదు 30,000 ఎలా పోతున్నాయి కదా అన్నది నాకు బాగా ఇది అయిపోయింది. ఎలా పోగొట్టేసి అనవసరంగా మాట పోద్ది, ఏం చేయాలి, నేను కట్టలేదు. ఆ రాత్రి నిద్రలో అనుకోకుండా చిరంజీవి కనిపించాడు. అప్పుడే మేము 5-6 సినిమాలు అంతకుముందు చేశాను. చిరంజీవితో ఎక్కువ సినిమాలు కూడా చేసి అంతకుముందు మా ఇద్దరు అటాచ్మెంట్ లేకుండా చేశాను. ప్రొడ్యూసర్ తరఫు నుంచే బాపిరెడ్డి గారు కానీ ఇంకోటి కానీ ఇలా చేసాం. ఇవి ఏంటి ఈయన కనిపించాడు, ఒకవేళ దేవుడు చూపించాడు, ట్రై చేద్దాం అని వెళ్ళా. ఇంటికి వెళ్ళా. ఏంటి ఇలా వచ్చాం, చుట్టూ మనుషులు ఉన్నారు, కొంచెం పర్సనల్గా మాట్లాడాలి కదా, 1,00,000 కావాలి అన్న. నోట్లోంచి మాట కూడా రాలా. 1,00,000 అంటే నాట్ ఏ జోక్, పెద్ద విషయం ఆ రోజుల్లో. 100, 10,000, 100, 1,000, 2,000 కదా ఓకే. 1,00,000 రూపాయలు లేదంటే నేను ఏం చేసుకోవాలి, తలకాయక్కడ పెట్టుకోవాలి. పైగా నేనేంటో తనకి తెలుసో తెలియదు తర్వాత సంగతి. ముందు నేను అడగటం కరెక్ట్ కాదని పక్క అనుకుంటూనే వెళ్ళి 1,00,000 ఆ కారాన్ని రాలి. సరే దానికి ఎందుకు ఇంత ఆలోచిస్తాం, ఓకే ఆయన లోపలికి వెళ్ళి 1,00,000 కవర్లు తిట్టి నాకు అసలు ఏం అర్థం కాల. 1,00,000 ఇదప్పుడు మన ఇంట్లో చూసాక ఎవరో ఒక వ్యక్తి దగ్గర నుంచి తీసుకోవటం అన్నది. సరే వెళ్ళిపోయి నేరుగా దగ్గరికి వెళ్ళాను. ఓనరు దగ్గర ఇచ్చి ఇదిగా 1,00,000 మిగతా ఎప్పుడు ఇస్తానో తెలియదు, ఇవ్వకపోవచ్చు, 2 ఏళ్ళు అవ్వచ్చు, 3 ఏళ్ళు అవ్వచ్చు. అతను మాట అన్నాడు, నేను 30,000 ఇచ్చేయమన్నా. ఓకే ఇచ్చేస్తానండి, మీ ఆవిడతో ఒకసారి ఫోన్ చేయించున్నాను. ఈ అమ్మ పోయి మళ్ళా వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళి అడుక్కోవాలంటే నా భార్య అవ్వచ్చు, పోయి ఫోన్ చేయి నా డబ్బులు ఇవ్వమని చెప్పానంటే తలకాయ పెట్టుకోవాలి. సరే 10,000 అనుకున్నా, కానీ నిద్ర పట్టట్లా. అప్పుడు అన్నాడు, లేదు సార్ మీరు గట్టిగా ట్రై చేయట్లా. అతనికి నేను ఎవరో తెలియదు. ఇదే మాట అన్నాడు, మీరు కానీ గట్టిగా ట్రై చేస్తే ఇలాంటివి చాలా కొంటారు మీరు అన్నాడు. ఓకేనాయన ఇప్పుడు మిగతా బ్యాలెన్స్ అండి, మీరు ఇవ్వకపోయినా పర్లేదు, మీరు వెళ్ళిపోయినాను. ఇంకా అక్కడి నుంచి నాకు నిద్ర పట్ల. 1,00,000 రూపాయలు చిరంజీవి తీర్చాలి, ఇది 50,000 కట్టాలి. నిద్రపోయేవాడు కాదు, అలా మెలుతుండేవాడిని ఎలాగ. అప్పుడు అనుకున్నా ఓకే మనం ఇన్ని రోజులు సినిమా పోయింది, ఆ డబ్బులు పోయినాయి అనుకుని అలా ఉండిపోయాం. ఇది కాదు, యాక్ట్ చేయాలి అని నేరుగా రాఘవేంద్ర గారి దగ్గరికి వెళ్ళాం. ఏంటి సార్ ఇలా వచ్చారు, వేషాలు వేస్తా. ఆహా అంటే మీరు అడగగానే ఇచ్చేయాలి మేము. సార్ ఇప్పుడు వాయించద్దు, నాకు ఇప్పుడు వేషాలు కావాలి. ఏరా నువ్వు వద్దన్నావు కదా తప్ప మేము కాదనుకోలే, ఇండస్ట్రీలో నీ అంత నువ్వే మేము చెయ్యను అన్నావు, అందుకే వేరే వాడిని ఎత్తుకున్నావు. ఇప్పుడు నువ్వు చేస్తా చెయ్యి. అలా కోదండారెడ్డి దగ్గర పొద్దున వెళ్ళిపోయేవాడు. ఇలా వరుస పెట్టి అందరి దగ్గరికి వెళ్ళిపోయాయి. పాత నా డైరెక్టర్లు అందరి దగ్గరికి వెళ్ళి నాకు కావాలంటే మీరు నమ్మండి నమ్మకపోండి వితిన్ 1 monthలో ఆ డబ్బులు మొత్తం తీసి అప్పులు. చిరంజీవి గారికి కూడా ఇచ్చేసారా? 1 monthలో. ఏమన్నారు ఆయన? ఇప్పుడు ఏంటి అవసరమా, నువ్వు ఇస్తావని నేను ఇచ్చానా అన్నాడు. కాదు నాయన, నిద్ర పట్టట్లేదు ముందు,
తీసుకోండి డబ్బులు. కాదు ఉంచరా, దేనికి ఉపయోగపడుతుంది, నాకు వద్దు. ఇప్పుడు నీ పుణ్యవాడు ఒక ఇల్లు ఒకటి వచ్చింది కదా నాకు, అది చాలు. కానీ దాన్ని బట్టి అమ్మన, స్టీల్ ఇవాళకి అమ్మన. ఎక్కడ చిరంజీవి గారు ఇంటి ఎదురేనా? ఇంటి ఆయనకు ఆపోజిట్ చిన్నగా ఉంటుంది సందు ఒకటి, విజయశాంతి గారి ఇంటి పక్కన, అంతకుముందు విజయశాంతి ఉండేది, దాని ఇంటి పక్కన అన్నమాట. ఓకే. ఇప్పటికీ ఒకసారి శోభన్ బాబు గారి దగ్గర అన్న, ఇండస్ట్రీ అంతా అమ్మేసుకెళ్ళిపోతుంది, నేను కూడా వెళ్ళిపోతాను. అది ఫస్ట్ నువ్వు కొన్నావు, దాన్ని మటుకు నువ్వు అమ్మబాకు, నీ కొడుకు ఉపయోగపడద్దు అన్నాడు. నిజంగా అలాగే మళ్ళీ తిరిగి నేను చెన్నైకి వచ్చాను. ఆ ఇల్లు ఉండబట్టే నా కొడుకు మళ్ళీ ఇక్కడికి వచ్చి వాడు మళ్ళీ ట్రై చేసుకొని ఆడి ఫ్రెండ్స్తో డెవలప్ అయ్యి. సమయం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఆ రోజుల్లో మీకు 1,00,000 ఇచ్చారని చెప్పారు చిరంజీవి గారు. నేను ఆ టైంలో ఉన్న ఆర్టిస్టులు అందరూ చెప్పారు 50,000 1,00,000, 50,000 1,00,000. ఆ రోజుల్లో ఆయన అవసరం ఉందంటే చాలు, ఏం అవసరం అని అడగకుండా డబ్బు చేతిలో పెట్టే ఏకైక హీరో ఎవరైనా ఉన్నారంటే ఇండస్ట్రీలో అది కేవలం చిరంజీవి గారే అని చెప్పారు. అండ్ నేను చేసిన ఇంటర్వ్యూస్లో అయితే ఎంతోమంది ఆర్టిస్టులు ఇబ్బంది పడుతుంటే వాళ్ళు ఇబ్బంది ఎందుకు పడాలి, నేనున్నాను రోషన్, మనం చేద్దామని చెప్పేసి ఆయన వాళ్ళకి అమౌంట్ కూడా పెద్ద మొత్తంలో, పొన్నమ్మలం గారికి దాదాపు 60 లక్షలు ఏమైతే ఆపరేషన్ చేయించారు అపోలో హాస్పిటల్స్లో, చెన్నైలో కానీ, పాకిజా గారికి కానీ, దేవరాజు గారికి కానీ, ఇలా ఎంతమందికి లెక్క లేకుండా చెక్కులు ఇచ్చేయటంలో అసలుకి మనం ఏంటి, ఫ్యామిలీ ఏమనుకుంటారు, లేకపోతే ఈ కానీ ఇంత మంచితనం అనేది ఆయనకి ఫస్ట్ నుంచి ఉందనేది ఈ తరానికి తెలియదు. లేదండి, అంటే ఆ మధ్య ఎవరో పేపర్ కూడా రాశారు, హెల్పింగ్ నేచర్ లేదు అది అని అంటే నాకు భలే బాధేసింది. అప్పుడు మీలాంటి వాడితో నాకు పరిచయం లేదు, వెంటనే నేను మైకులు పెట్టి చేసేవాడు. ఒక రకంగా అంటే ప్రెస్కి చాలా దూరంగా ఉండేవాడు. ఏం మాట్లాడదు గబాని పుస్తకం మాట్లాడి ఇంకో రకంగా తయారవుద్ది, ఆడ హెడ్లైన్ నాకు నచ్చే కావు, కొంతమంది పెడుతుంటారు అన్నెసరీ హెడ్లైన్లు, అవి నచ్చేవు నాకు. మనం ఏదో మంచిగా చెప్తుంటే చిరంజీవిని తిట్టాడు, దాన్ని వాళ్ళని అడిగా ఎందుకు అలా పెడతారయ్యా అంటే, అలా అంటేనే కానీ వాళ్ళు చదవరండి అంటారు వాళ్ళు. ఈ దీంతో అసలు ప్రెస్ వద్దు అయ్యేవద్దని, నో ప్రెస్, నో మీటింగ్స్, నాకు అక్కలేదు. ఒకసారి అనుకోకుండా ఇండస్ట్రీలో ఎక్కువ ఖర్చు అయిపోతుందని చెప్పని ఇడ్లీ వడ ఇవన్నీ తగ్గించాలని ఏదో మీటింగ్ పెట్టుకున్నారు ప్రొడ్యూసర్లు అందరు కలిసి. అప్పుడు నేను పిలిచి ఎంత ఖర్చు అవుద్దో ఆ మొత్తం నేను ఇస్తాను నా సినిమాకి, ఎంత మీరు అనుకుంటున్నారు, తిండి దగ్గర దరిద్రంగా 10 టేకులు తిన్నారు, మీరు ఏం చేస్తారు అన్నాడు. ఎలాగన్నాడు, అది చూసుకోండి, స్క్రిప్ట్ చూసుకోండి, సినిమా హిట్ అవ్వాలని చూసుకోండి, అంతేగాని ఈ టిఫిన్లు భోజనాల దగ్గర వీటి దగ్గర వర్కర్లే వాళ్ళ ప్రాబ్లం ఉండు, ఆకలి ఉండేది, ఎక్కువ తింటారు, తినలేండి, వాళ్ళు కష్టపడుతున్నారు. వాళ్ళు తన గురించి అసలు ఎప్పుడు ఆలోచించి, ఎప్పుడు నాకు తెలిసి ఆయనకి ఎంత సరదా అంటే మేగడని మేము బాగా తింటానని తెలుసు ఆయనకి, విపరీతంగా తినేవాడు. హమీద్ పాండిబజార్లో ఒక హోటల్ ఉండేది, మేగడ అమ్ముతారు ఒక గ్లాసులో పోసి, పొద్దునే వెళ్ళి 10 ఉన్నా 9 ఉన్నా 5 ఉన్నా మొత్తం నేనే చక్కెర గుమ్మరించి మొత్తం తినేసావు. ఇది తనకు తెలిసింది. తనకు తెలిసి మినిమం అంటే ఇప్పుడు తోకాళ్ళ పక్క అనేది ఎంత మేగడ అంటే 2-3 కిలోలు ఉంటుంది, టక్కన పిలిపించాడు, వేసాడు. నా దగ్గర జబ్బు ఏంటంటే నేను ఆకులోది కానీ ప్లేట్లో తీసి పాడాను, ఎంత ఉన్నా సరే మొత్తం తినాల్సింది, పూర్తి చేసేస్తాను, పెట్టించుకొని కొంచెం పెట్టించుకొని తినేసాడు, మొత్తం తినేసాడు. కానీ జీవితంలో మేగడ అంటే నాకు అసహ్యం. నీ పుణ్యం అంటే మేగడ పోయింది కదా జబ్బు అని అంటే, ఆ పోవాలని నీకు చేసిన పని చాలా డేంజర్, అది నువ్వు ఎందుకు అలా అలవాటు పడ్డాను, ఏమో తెలియదు, నాకు బాగుందని అందుకని నేను తినేవాడిని. 3 రోజులు అన్నం తినలా, అయ్యే తేపులు, మేగడ గట్టి మేగడ, అది దేవుడు పంపిస్తే ఎలా ఉంటుంది గట్టి మేగడ ఉంటే అసలు తినలాక తిని మొత్తం పడేయలేను. వాళ్ళందరూ పడేయమన్నారు, మొత్తం తినేసి 3 రోజులు తిండేది చెప్పి నీ పుణ్యాన్ని తిండి కూడా లేకుండా చేసేవాడు. ఇప్పుడు టచ్లో ఉన్నారా? లేదండి, నేను టీవీ ప్రపంచం మరో ప్రపంచం మాట్లాడటం కలవటం జరిగిందా? అనుకోకుండా గోల్డెన్ డేస్ కదా అవన్నీ, అయ్యే చెప్తున్నాం కదా అవన్నీ గోల్డెన్ డేస్. ఆయన బిజీ. ఇప్పుడు నాకు ఇంకో జబ్బు ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా వాళ్ళు బిజీగా ఉంటున్నారు, మనం వెళ్ళి అనేక రకాలు వాళ్ళ ప్రోగ్రామ్స్ అవి ఫిక్స్ అయి ఉంటాయి, మనం ఎందుకు డిస్టర్బ్ చేయటం అని నేను వద్దనుకునే. రామారావు గారితో ఆయన పాపం షూటింగ్ రండి బ్రదర్ రండి సరదా కడదాం, నాగేశ్వర గారు అందరితో ఆ షూటింగ్ ఉన్నంతసేపు చాలా చనుకుంటాం, షూటింగ్ అయిపోయిందా నమస్కారం అంతే, వాళ్ళ గుమ్మాలది కూడా తప్ప. పద్మ విభూషణ్ వచ్చింది మీ ఫ్రెండ్కి, తర్వాత కూడా కాల్ చేయలేదా? అసలు లేదు, చెప్తున్నా కదా, నాకు మళ్ళీ ఇంకా తర్వాత ఉండదు. కాకపోతే ఏంటంటే లోపల ఉంటుంది,
ఇంకొక హైలైట్ చెప్తాను. చిరంజీవితో ఎక్కువ నేను సినిమాలు చేశాను కదా, తర్వాత మానేశాను. చిరంజీవితో డైలీ నేను కల్లో షూటింగ్ చేస్తూనే ఉండేవాడిని. ఓకే. ఇద్దరం యాక్ట్ చేస్తున్నాం. చాలా సంవత్సరాలు అయిపోయింది. ఒకరోజు అనుకోకుండా అనుకున్నాం, ప్రతి కల్లో కూడా ఆయన హీరో, నేను చిన్న చిన్న క్యారెక్టర్ వేస్తున్నాను. నేను పెద్ద క్యారెక్టర్ హీరో ఇస్తాను, చిన్న క్యారెక్టర్ వేయచ్చు కదా, ఆయన రావచ్చు కదా నా కల్లో. ప్రమాణ పూర్తికి ఇలాగే అనుకున్నా. ఓకే. అని ఏమో మనము దరిద్రపు ఆలోచన అనుకుని మళ్ళీ ఓకే ఆయన ఎప్పుడు హీరోలాగా ఉండాలి, ఓకే మన పర్వాలేదు అనుకున్నాను. కానీ ఆ రోజు మనకు లేదు, నాకు కల్లో రాలి. ఫోన్లే కల్లో అయినా మీ ఫ్రెండ్ని చూసుకుంటున్నారు. 100% ఎప్పుడన్నా మనసు కొంచెం ఇదిగా ఉందంటే వచ్చేస్తాడు. ఇద్దరు మాట్లాడుకుంటాం, కబుర్లు చెప్పుకుంటాం. అది ఏదో తెలియదు బంధం. బట్ ఆయన అంటే ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి చేసింది 10 మందికి తెలుస్తుంది, కానీ సురేఖమ్మ అంతకు 10 చేస్తారంట. బాగా చాలా తక్కువ మందికి తెలుసు. ప్రతి ఒక్కరికి తిండి తిన్న తర్వాత పంపించేది బయటికి. ఏం కావాలని ఆవిడ ముందు తినండి పోయి ఇలాగే అనేసేది. హ్యాట్సాప్ అండి, అందుకే వాళ్ళంత గొప్ప వాళ్ళు అయ్యారు. సో ఎలా ఉండేది సార్ అంటే మీరు ఒక బ్యాచ్ ఉన్నారు, ప్రసాద్ బాబు, హరిప్రసాద్, సుధాకర్ గారు, నారాయణరావు గారు. అసలు ఎలా ఉండేది అప్పుడు? అసలుకి మీ హెల్దీ వాతావరణం ఎలా ఉండేది అసలు అప్పుడు? ఒక్కటండి అప్పుడు లేదండి అక్కడ. అంటే ఫస్ట్ నుంచి రామారావు గారు, నాగేశ్వర గారిని పక్కన పెట్టేస్తే మిగతా హీరోస్ కూడా అందరు కూడా అన్ని పక్క పక్కనే ఉండేవి మా స్టూడియోస్. ఏవిఎం కానీ, విజయ గార్డెన్ కానీ ఇవన్నీ కూడా పక్క పక్కన ఉండేవాడు. ఎక్కడ షూటింగ్ ఉన్నా ఆల్మోస్ట్ ఎక్కడో చోట కలుస్తానే ఉండేవాడు. మేమెవరో ఎక్కడికి వెళ్ళకపోయినా కూడా అక్కడ ఉన్నా కూడా మిగతా వాళ్ళు కూడా వచ్చి కలిసిపోయాడు. వాళ్ళ భోజనాల టైం ఆ క్యారేజీలు తీసుకొని రావడం, అందరు కలిసి కూర్చొని భోజనం చేయటం. అది పిక్నిక్ లాగా ఉండేది కానీ షూటింగ్ లాగా ఉండేది కాదు. ఓకే. ఇక మేమున్నామంటే మేము 5 కంపల్సరీ వస్తానంటాం. డైలీ షూటింగ్ ఉన్నా లేకపోయినా కలుస్తుంటాం ఒక్కో చోట, కొన్ని చోట. బట్ నాది అనుకొని చేసే వ్యక్తికి కూడా విమర్శించే కొంతమంది వల్ల చేసే చెయ్యి కూడా ఎంత పెట్టినా కానీ నన్ను ఇంకా మాటలు సూటిపోటుగా, అంటే మీ రోజులు ఎలా అంటే మౌత్ టాక్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు నీ దగ్గర నేను మాట్లాడానంటే ఇది 10 మందికి వెళ్తుంది, 100 మందికి వెళ్ళిపోతుంది. గడప గడపకి ఇదే ప్రచారం. బట్ అలాంటి టైంలో ఎముడుకు మొగుడు నాకు బాగా గుర్తుంది. ఆ రోజుల్లో హరిప్రసాద్ గారు, నారాయణరావు గారు, ఇంకొక ఆయన సుధాకర్ గారు, ముగ్గురు ప్రొడ్యూసర్స్. ఫ్రెండ్స్కి హెల్ప్ చేద్దాం, ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ అవుతారన్న ఉద్దేశంతో ఆ రోజుల్లో ఎట్లా ఉండేది మాకు తెలియదు. డబ్బు మరి ఆయనే పెడతారో, అంటే హీరోలో పెడతారో, వీళ్ళ పేర్లు పెడతారో, అయితే వీళ్ళు డబ్బులు పెట్టి సినిమా నిజంగా జరుగుతుందో అయితే నాకు తెలియదు. బట్ నేను విన్నది, చేద్దామని చూసినా కానీ నా గురించి బయట తప్పుగా ప్రచారం చేశారు, అంటే ఆయన గురించి తప్పుగా చేశారు వీళ్ళు, అంత ఫ్రెండ్స్ అయ్యి కూడా ఫ్రెండ్షిప్కి విలువ లేకుండా చేశారు అనేది నేను చాలా చోట్ల విన్నాను. నిజమా సార్ అది? చిరంజీవి ఫస్ట్ నుంచి ఉందండి హెల్ప్ చేయాలన్నది. ఒక వీళ్ళకే కాదు, ఫ్రెండ్స్కే కాదండి, ఎంటైర్ ఇండస్ట్రీ. నాకంటూ నేను కొంచెం బెటర్ అయ్యాను కాబట్టి టెక్నీషియన్స్కి, దెబ్బతిన్న ప్రొడ్యూసర్లకి, దెబ్బతిన్న డైరెక్టర్స్ ఒక సినిమా ఇస్తారు, ఒక సినిమా చేసి వీళ్ళందరికీ కూడా ఒక చిన్న మోరల్ సపోర్ట్గా ఉంటే వాళ్ళకి ఎంతో కొంత హెల్ప్ అవుతుంది. ఎంతో పోగొట్టుకున్నారు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు పోగొట్టుకున్నంత ఆయన ఇవ్వలేకపోవచ్చు. ఒక 10 మందికి వెళ్ళి ఒక సినిమా అలా చేయాలి పాపం తనకు ఉంది. నాతో కూడా తను ఎన్నోసార్లు అన్నాడు ఇలా చేద్దాం అనుకుంటున్నాను అన్నాడు. ఫస్ట్ స్టార్టింగ్ ఆయన ఇదే మొదలుపెట్టి ఎముడుకు మొగుడు 1988. కాకపోతే ఇలాంటి రూమర్లే ఎక్కువైపోయింది. కానీ నాకు తెలిసి ఆయన డబ్బు పెట్టింది ఆయన చిరంజీవి గారు బ్యానర్ రిజిస్ట్రేషన్ అయింది, డబ్బు పెట్టింది అయింది. మరి ఎందుకు అన్నారో అనేక రకాలుగా మొత్తం బయటికి టాక్ వచ్చింది. అందరికి తలా 10 లక్షలు 15 లక్షలు ఎంతో డబ్బు వచ్చింది. అది దేవుడి దగ్గర అది బాగా హిట్ అవ్వటం, ఆ తర్వాత మళ్ళీ తలా 5 లక్షలు మళ్ళీ ఇవ్వటం వీళ్ళకి. మరి ఎందుకు మన ఆయనకి ఇంక వద్దనుకున్నాడు మరి ఏంటో తెలియలా, ఇంకా బంద్ చేసే టోటల్గా. బట్ ఇప్పుడు చేయొచ్చు చెప్పలేం. ఇప్పుడు ఆయన హీరోయిజం ఇంకా తగ్గలేదుగా, ఇంకా చేస్తున్నాడు సినిమాలు, హీరోగా చేస్తున్నాడు. సో ఇప్పుడన్నా చేయొచ్చు. అసలు ఇప్పుడు ఉన్న వాళ్ళు తట్టుకోగలుగుతున్నారు. ఆయన వాళ్ళ వేరైతే మళ్ళీ ఆయన ప్రూవ్ చేశారు. అవును, కసి అండి. స్టిల్ ఇవాడికి మొన్న దీంట్లో చూసా, యూట్యూబ్ దీంట్లో, ఇవాడికి ఆ రాడ్స్ పెట్టుకొని ఆ థ్రెడ్ పెట్టుకొని చేస్తా ఉన్నాడు. ఇంకా అది మ్యాక్సిమం 35-40లో ఆ వయసు వాళ్ళు చేయాలి ఆ ఎక్సర్సైజ్. తను ఇంకా 40లో ఉండిపోయవచ్చు, ఉంటేనే కానీ ఇది రాదు. సో మీరందరూ కొంచెం రంగులు వేసుకోండి మరి, మంచిది.
రంగులు కాదు సార్ అది. ఆయన కూడా ఫ్రెండ్స్ అని చెప్పుకోవాలి కదా, ఆయనదే ఒక్కడ విన్నా నేనే డైలాగ్. అవును, తనే అన్నాడు ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు రంగులు వేసుకుంటారని చెప్పి, కాలేజీ అందరూ ఫ్రెండ్స్తో. ఓకే, బట్ సుధాకర్ గారు టచ్లో ఉన్నారా సార్? లేదండి, నేను ఎవరితో. ఆయన హెల్త్ ఏదో బాగా క్షీణించింది, చెన్నైలోనే ఉన్నారు మొన్నటి వరకు, తర్వాత హైదరాబాద్ వచ్చారు అన్నారు. ఏంటి సార్ హెల్త్ అసలుకి? ఏంటి నాకు టోటల్గా ఆ బ్యాచ్ మొత్తం కట్ ఆఫ్ టోటల్. ఎందువల్ల? చెప్పాను కదా, సీరియల్ బిజీ అయిపోయా నేను. ఆ ఊర్లో ఉన్న ఫోన్లు ఉన్నాయి కదా, ఫోన్లు చేసుకునేంత ఫ్రెండ్షిప్ కాదు ఉన్న ఫ్యాక్ట్ చెప్తాను. అంత ఫ్రెండ్షిప్ కూడా ఈ స్థాయికి వచ్చిందంటే ఏంటి రీజన్? ఎందుకో నాకు నచ్చల. నేను వాడికి నచ్చక వాడు చేయొచ్చుగా. నేను ఒకటే, నా ఇంటికి అంత దూరం, మీ ఇంటికి అంతే దూరం. ఒక ఆర్టిస్ట్ నుండి మా ఇంటికి రావచ్చు కదా అన్నాడు. మీ ఇంటికి రావాలంటే 5-6 గేట్లు ఉన్నాయి, నా ఇంటికి రావడం ఒకే గేటు. కేకేస్తే నేను పలుకుతా. నేను ఎందుకు రావాలి, ఎందుకు వెళ్ళాలి? ఎవరు 5-6 గేట్లు ఉన్న హీరో చెప్తున్నాను. ఇలా ఉంటుంది. అందుకని ఎందుకనో ఒంటరితనం నేను బాగా ఎంజాయ్ చేస్తాను ఫస్ట్ నుంచి. వాళ్ళ కాదు, బయట ప్రపంచానికి వెళ్ళానంటే అదే ప్రపంచం. ఇప్పుడు నేను ఇంట్లో నుంచి బయటకు వెళితే షూటింగ్ తప్ప ఇంట్లో గురించి పట్టించుకోను. పొరపాటున మావిడ వెళ్ళేటప్పుడు కానీ ఏమంటే కోడిగుడ్లు లేవు, ఉల్లిపాయలు లేవు, అవి లేవు అంటే అస్సలు సమాధానం కూడా చెప్పను, వెళ్ళిపోతాను. ఇంటికి వచ్చిన తర్వాత షూటింగ్ గురించి అసలు పట్టించుకోను. ఇంట్లోకి ఏం కావాలి, ఇల్లు పరిస్థితి ఏంటి, చక్కటి భోజనం ఏంటి, అంత ఫ్యామిలీ మీద మీరు అంత పిచ్చి. ఇక్కడికి వస్తే అంతే, దానికి తెంపేసుకుంటాం కట్ ఆఫ్. అసలు ఆ షార్ట్ గురించి కానీ షూటింగ్ గురించి కానీ ఒక్కోసారి మీరు చిరంజీవి ఎరా ఇంటికి వెళ్ళి ఎప్పుడన్నా ఆ సీన్ గురించి ఎందుకు అయిపోయిందిగా, ఇలాగైనా అయిపోయింది కదా, దాని గురించి కాదు ఇంకేనా బెటర్మెంట్ చేయొచ్చు కదా. బెటర్మెంట్ గురించి ఆలోచించుకోండి మీరే, మనకు అదే లేదు, మారరా మీరు అనేవాడు ఒక్కోసారి కోపంతో. వచ్చారు పాత ప్రసాద్ బాబు గారు బయటకు కనిపిస్తున్నారు ఇప్పుడు. సార్ మీరు మీ ఇద్దరు కాంబినేషన్ ఎవర్ గ్రీన్ హిట్స్ అన్ని సినిమాలు కూడా. బాగా గుర్తుండిపోయిన మెమరబుల్ ఒక సీన్ అంటే ఏమని చెప్తారు? అన్నీ అండి, ఎక్కడికక్కడ ఇన్ఫర్మేషన్ తనే కాదు ప్రసాద్ చెయ్యి అని తనే 1-4 సార్లు చెప్పి అస్సలు ఊరికి నేను తోసి వెళ్ళిపోదాం అనుకునేవాడిని. తను అసలు ఒప్పుకునేవాడు కాదు. నా భయం ఎంతసేపుగా నాకేంటే వేరే షూటింగ్లు ఇదే ధ్యాస. ఓకే, వెళ్ళిపోవాలి. తనేమో ఇంకొంచెం బెటర్మెంట్. తను బాగా మెచ్చుకుంది అంటే రుద్రవేణ. బాలచంద్ర గారు క్లాప్స్ కొట్టడం అంటే ఇంపాసిబుల్. ఇంట్లోంచి వెళ్ళిపోయే సీన్. పొద్దున వెళ్ళాను, రాత్రి దాకా 7 గంటలకి ప్రసాద్ రెడీ సార్ అని వచ్చాను. పొద్దున్న షార్ట్ చేసేవారు, లేదు సార్ ఇవాడు వద్దులే, రేపు మార్నింగ్ చేద్దాం ఫ్రెష్గా. పర్లేదు సార్ చేస్తాను, వద్దులే నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో, రేపు మార్నింగ్ చేద్దాం. మార్నింగ్ వెళ్ళాను, ట్రయల్ షాట్. ప్రసాద్ ఇది ఇక్కడి నుంచి రఫ్గా నాకు చూపించు, టేక్లా కాదు రఫ్గా చూపించాను. ట్రాలీకి సరిపడి చేశాను. ఓకే టేక్ వెళ్దాం. టేక్ 1 అయిపోయింది. క్లాస్ ఆయన లేచి నిల్చొని క్లాస్ కొట్టి ఇలా చిరంజీవి హట్ చేసుకొని, అంటే ఆ రోజు అవార్డు వచ్చినట్టే నాకు నిజంగా. ఆయన అంతే కదా, అలాగే అంత మంచి పేరు, అలాగే ఇన్సిడెంట్స్ అన్నమాట. ఇలాంటి చాలా ఉన్నాయి, ఒకటి కాదు. అది మొఖాన కాఫీ పోసాడు చూడ ఎముడి మొగుళ్ళు. డిఫరెంట్గా ఉంటుంది మీ స్లాంగ్ అన్ని సినిమాల్లో. అంటే మీరు తీసుకుంటారు అది, లేకపోతే డైరెక్టర్ చాయిసా? డైరెక్టర్స్ చాయిస్ అండి. ఎక్కువ నేను బ్రెయిన్ ఏం తీసుకెళ్ళి షూటింగ్ ఇంట్లో పెట్టేసి పాలిష్డ్గా ఉంటారు, కామెడీగా ఉంటారు, రెబలిజం అన్ని కనిపిస్తాయి. మన భరణి అనేవాడు ఒకసారి ఆర్తనాదం వేసాను, విలన్ తనిఖీల భరణి అన్నమాట. అదేంటండి ఆ ఎక్స్ప్రెషన్ ఏంటి, అసలు రాత్రి నిద్రపట్ల నాకు. పొద్దున షూటింగ్లో గెలిస్తే ఆ సినిమా చూసిన తర్వాత ఒక టైప్ ఆఫ్ భయం పుట్టిందండి తనకి. నేను నిజంగా మామూలు ఇదే ఇచ్చింది, ఓహోని మనం చెంచేది లేదు, ఆడకి విషయం లేదు అంటే మామూలుగా ఎలాగల అలాగే వెళ్ళేవాడిని. వాళ్ళకి గొప్పగా నచ్చేది. అలాగే రామోజీరావు గారు ఒకసారి మోహన్ గారు చెప్పాడు డైరెక్టర్, ఇన్స్పెక్టర్ నేను ఇన్స్పెక్టర్ క్యారెక్టర్, వాడు దొంగ దొరికితే పట్టుకొని కాలుతో అలా కొడతాను కింద. ఆ కెమెరా పెట్టి జనరల్గా కెమెరా పెట్టాడు కొడతాను. ఆ కోపంతో ఎలా అన్నాను, రామోజీ గారు ఇలా లేచారట కూర్చుని, సినిమా చూస్తున్నారు, ఏమంటే నిజంగా కొట్టేశాడా అని అడిగాడు మోహన్ గారిని. ఇలా అడిగారండి ఆయన. అప్పటిదాకా మాకు ఆయన అన్న తర్వాత నాకు గుర్తొచ్చింది,
అంటే వాళ్ళకి తెలుసు మా ఊరు యాక్షన్ చేస్తాం కొట్టం అసలు టచ్ ఆ మూడ్ని బట్టి మనం ఇంకా మీ టైంలో ఈ సీజీలు ఈ టెక్నాలజీ ఇవన్నీ లేవు, అసలు అదే న్యాచురల్గా చేయాల్సిందే. అవును తన్నాలంటే తన్నాలి తనాలి. అంతే. మనోహర్ పాండవులు అయితే నాకు రావు గోపాలరావు గారు ముళ్ళకర్రతో కొడితే మొత్తం వాతలు టోటల్. కానీ నేను భీముడి క్యారెక్టర్ దెబ్బ తగిలినట్టు అనిపించకూడదు. కొట్టే ఆయన పటాపట వేసి ముళ్ళకర్ర మొత్తం బ్లడ్ వచ్చేసింది టోటల్గా. ఇప్పి చూసి అప్పుడు నిజంగా కోపం వచ్చింది ఆయన మీద. పెద్ద ఆయన ఏమనలేము, అయ్యా కంట్రోల్ చేసుకోలేకపోయినా అయ్యా ఏమనుకోదు, ఏం వేసారు ఓకే అయిపోయింది. ఇంతే అడుగుతారు ఆయన. మీ ఇద్దరు కాంబినేషన్స్ కూడా బాగుంటాయి. చాలా ఎన్ని సినిమాలు మూవీస్ చేశారు. తండ్రి కొడుకులు చాలా సినిమాలు చేశారు. రియల్ లైఫ్ లో రావు రమేష్ గారు కొడుకు, కానీ రియల్ లైఫ్ లో అయితే మీరే కొడుకు. ఎలా ఉంటుంది రాఘగోపాల్ వర్మ గారు? చాలా ఉండే సరదాగా ఉంటుంది. ఆయన చేస్తుంటే నాకు నవ్వు వచ్చేది, కంట్రోల్ చేసుకోవాల్సి వచ్చేది. అంటే వాళ్ళందరూ గొప్ప గొప్ప ఆర్టిస్టులు కదా, దాంతో మనకి వాళ్ళు చేస్తుంటే చాలా ఇదిగా ఉండేది. ఒక విధంగా చూస్తే మనం కూడా ఈక్వల్గా చేయాలి అన్నది లోపల ఒకటి స్టార్ట్ అయిపోతుంటుంది ఒక పక్క నుంచి. 2 రియాసాలు 3 ఒక 4 సరే ఇంకా తగ్గు ఆ చాడెవడు ఆడైతే నేను వాడికని గొప్ప, ఇక్కడ నేను ప్రసాద్ బాబుని రావు గోపాల్ అయితే ఏంటి అని అనుకొని అప్పుడు వెళ్ళేవాడు. దాంతో సీన్స్ అని బాగా పండేవి. ఓరే నీ అబ్బా నానే రే ఎలా సార్ ఎలా పండించారు మీరంతా? గ్రేట్. అంటే ఆయన డైలాగ్ డెలివరీ లేకపోతే ఆ మేనరిజం, దాని మనోహర్ పాండవులు వే ఆఫ్ స్టైల్ ఆయనకి రియల్ లైఫ్ లో అట్లానే ఉంటారా, లేకపోతే సీన్ల కోసం క్యారెక్టర్ లేదు న్యాచురల్గా బయటించడం కోసం ఆయన మార్చుకున్నారా సార్? లేదు రియల్ లైఫ్లో కూడా అంతే. ఆయన న్యాచురల్ ఆ టైప్ కానీ మాట్లాడతాడు. అయ్యా ఇంటికాంచి తులసి రసం వచ్చిందయ్యా, ఇది కానీ తాగితే మీ జీవితంలో జలుబు అనేది ఉండదయ్యా. సరే అండి పాపం అందరికి ఇచ్చాడు. చాలా అద్భుతంగా చేసింది వాళ్ళు ఆవిడ రసాలు. ఒకరోజు అనాస పనస ఇది ఎక్కడ దొరకదు మీకు, ఒక్కసారి రుచి చూడండి అని ముందు దాన్ని రుచి గురించి చెప్పేటోడికి మనకి నిజంగా నోడు అంత గొప్ప అంటే పెట్టే మనస్తత్వం. ఓకే. అప్పుడు అలా సూర్యకాంతమ్మ గారు ఆవిడ ఇంటికాంచి అందరి కోసం ఈ బొబ్బట్లని ఈ మనుబులని, నాకు బొబ్బట్లు అంటే ఇష్టం, అందరికి ఒక్కొక్కటి ఇచ్చేది. అమ్మా ఇంకోటి ఏమ్మా ఒరే అందరు తినాలి కదరా, ముందు వాళ్ళందరికీ ఇవ్వని, ఇచ్చిన తర్వాత మిగిలితే నీకు ఇస్తానులే అని 4 మిగిలితే నెయ్యి వేసి రాసి బాగా అరే బండాడా దా కూర్చో తిను మొత్తం నువ్వే ఆప్యాత అండి. అప్పుడు ఇప్పుడు ఎక్కడ ఉండండి, ఇప్పుడు అంతా రావటం ముందు ఫస్ట్ క్యారవాన్లోకి వెళ్ళిపోవటం. అసలు ఏమిటో క్యారవాన్ కనిపెట్టాడు ఎవడో కానీ ముందు వాడిని అన్నారు. అందుకనే మీ టైంలో చేసిన వాటిని సినిమాలు ఆర్టిస్టులు ఇది కదా సినిమా అంటే ఇలా ఉండాలి కదా, ఇలా యాక్ట్ చేయాలి కదా, వీళ్ళు కదా ఆర్టిస్టులు అంటే అని మేము కూడా దాంట్లో లీనమైపోయి చూస్తాం. ఇప్పుడు వచ్చే వాటిని సినిమాలు అంటారు కదా, మార్కెటింగ్ ఇదంతా. ఏదో కథ వచ్చింది, ఆ కథ ఫీలింగ్ లేదు సినిమా తీసిన ఫీలింగ్. అందుకే థియేటర్లకు ఎవరు వెళ్ళట్లేదు, అందరూ నెట్ఫ్లిక్స్ ఆహా ఈ అమెజాన్ ప్రైమ్లకి అలవాటు పడిపోయి దీంట్లో వచ్చేస్తుందిలే అనుకుంటారు. ఇప్పుడు మనోహర్ పాండవుల్లో షూటింగ్ అంతా అయిపోయింది. స్టేషన్కి వచ్చి అందరం చెన్నైకే వస్తున్నాం. అందరూ ఒకరొకరు పట్టుకొని వాటేసుకుంటున్నాం. మళ్ళీ అనుకున్నాం ఏంటి వచ్చేది చెన్నైకి చేస్తున్నాం మళ్ళీ ఏంది అనగానే, అంటే ఇంకా మళ్ళీ రేపటి కాలం ఎవరు బిజీలో ఎవరు షూటింగ్లో వాడి, అంటే 30 రోజులు ఒకే చోట ఉండి ఒక్కసారి విడిపోతున్నాం అనగానే ఆ ఫీలింగ్ లిటరల్గా ఏడ్చారండి మురళీమోహన్ రెడ్డి. అందరూ ఏడటమే ఆ స్టేషన్లో, అందరూ ఎంతగా చూశారు మమ్మల్ని. ఫస్ట్ కారు కొందరు మీ గ్రూప్లో చిరంజీవి గారు, హరిప్రసాద్ గారు, మీరు, సుధాకర్ గారు వాళ్ళేనండి. ఫస్ట్ నుంచి కూడా నాకు కారు మీద ఇంట్లో మీద నాకు ఇంట్రెస్ట్ లేదు, ఫస్ట్ నుంచి లేదు. వాళ్ళు కంపెనీ వాళ్ళు బండి ఇస్తారు వెళ్తాం అంతే. ఫస్ట్ ఆఫర్ వచ్చింది కూడా సుధాకర్ గారు అంట కదా అప్పుడు హీరో. ముందు నేను ఆల్రెడీ వీళ్ళందరికన్నా ముందు నేనే హీరోయిన్. ఓకే. సుధాకర్కిను హరిప్రసాద్ మన చిరంజీవి ముగ్గురు ఒక రూమ్లు ఒక పక్క రూమ్. దాంట్లో వచ్చింది సుధాకర్కి, హరిప్రసాద్గా వచ్చినట్టు సుధాకర్ వెళ్ళాడు. అలాగ వచ్చింది వాళ్ళకి. ఇప్పుడు బాగుంటుందిలే ఒకరి బట్టలు ఒకరు వేసుకోవటం ఆడిషన్స్కి చెప్పుకునేవాళ్ళం. రే పలానా చోట అడుగుతున్నారు వెళ్ళండి. వీళ్ళతో కాదు నాకు ఇంకో బ్యాచ్ ఉండేవాడు కాదు. అప్పుడు 10 ఒక 20-30 మంది స్టూడెంట్ బ్యాచ్లు ఉండేవాడు. హీరోలు కాకముందు స్టూడెంట్లు ఉన్నాం. ఒక 30 సినిమాలు ఒక దగ్గర 5-6 సినిమాలు చేసాం. మట్ల మాణిక్యం అని అన్ని స్టూడెంట్ వేషాలే. వెంకన్న బాబు సినిమా 12 కాపురు దాంట్లో కూడా స్టూడెంట్ వేషం వేసాం. ఇవన్నీ కూడా మాకు డబ్బుల కోసం మాట. రోజు 300-400 ఇచ్చేవాడు మాకు. అంటే A1 స్టూడెంట్ అంటే కుర్రాళ్ళు బాగుండాలి అంటే ఆ బ్యాచ్లో మాకు 500 లేదా ఊరుకోం ఇలాగని డిమాండ్ చేసేవాళ్ళం మేము.
దాంట్లో చెప్పుకునేవాళ్ళం, అరే పలానా దాంట్లో ఉన్నాయి వెళ్ళండి, మరి ఇంతే అడిగి తీసుకో తగ్గబాగు అని మళ్ళీ చెప్పుకొని. అంటే మీరు బాగా యాక్టివ్గా ఉండి అందరిని బాగా ముందుకు స్పోర్టివ్గా నడిపించే వ్యక్తి ఎవరు? సుధాకర్ గారా, మీరా, మా చిరంజీవి గారా? బ్యాచ్లో నాకు తెలిసి చిరంజీవి గారి అండి. అతను అంటే బయట ఎక్కడికి ఇది కాదు, లీడ్ చేసే తనే, ఏదైనా చేద్దామని అది చేదగా తనే చేసేవాడు. లీడర్షిప్ క్వాలిటీస్ ఎక్కువ ఫస్ట్ నుంచి ఈ వెనక మేము తోకలం అంతే. పస్తులు ఉన్న రోజులు ఉన్నాయా? మాకు పస్తులు ఉన్న రోజులు వాళ్ళకేమో కానీ నాకు మటుకు లేదు. నేను హ్యాపీ టోటల్గా. అంటే ఈ తరం ఆ తరం అని తేడా లేకుండా 3 తరాల పాటు కంటిన్యూగా అందరితో వర్క్ చేశారు కాబట్టి ఒక మంచి మెమరబుల్ మూమెంట్ అండ్ షూటింగ్ స్పాట్లో మీకు గుర్తుండిపోయే ఒక సీన్ వాళ్ళతో అంటే ఎన్టీఆర్ గారితో అంటే ఏమని చెప్తారు? రామారావు గారితో సీన్ చేశాను, విశ్వరూపం అని గొప్ప అవార్డు నాకు. ఆయన వీడ్కోలు సభ జరుగుతుంది. దాసనారాయణ గారు అందరికీ తలా పేజీ డైలాగ్ ఇచ్చారు. వాళ్ళు చదివేస్తున్నారు, నాకు డైలాగులు ఇవ్వాల. రామారావు గారితో నాకు అదో భయం. మామూలు 2-3 అంటే అందరికి ఇంతంత పేజీలు ఉన్నాయి, నాకు ఇంగ్లీష్లో నాకు ఇంత పేజీ ఇచ్చారు. ఏంటి ఇంగ్లీష్ ఇప్పుడు నేను చెప్పాలా అన్న, చదువు ముందు ఇది జరిగే నిజంగా ఇవ్వండి, నాకు ఉందా లేదా డైలాగ్ అని చదివా. చూస్తేమో మొత్తం రామారావు గారి డైలాగ్ కనిపిస్తుంది. ఈయన ఏదో నాకు బస్సు కొడుతున్నాడనేసి జోలో పెట్టుకున్నాను. అయిపోయింది. ప్రసాద్ రా అన్నాడు. సాద్ అంటాడు, నేను సాధు అని పిలుస్తాడు. వెళ్ళా, డైలాగ్ వచ్చిందా చెప్పేసేదా, ఏడ్చేవాళ్ళు అక్కర్లేదు కానీ పని చేయి. ఆయన మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతున్నాడు, ఎక్స్ప్రెషన్తో డైలాగ్ లేదు చెప్పాలి, ఎలా చెప్తావు చెప్పు. షార్ట్ పెట్టండి ఆయన ఆ మాట చెప్తాడు. పరిచి పెట్టాడు అనుకుని నేను అప్పుడు శివాజీ గణేశన్ ఆయన సినిమాలు ఎక్కువ చూసేవాడు. 3 షోలు వెళ్ళానంటే మౌంట్ రోడ్ 3 సినిమాలు చూసేవాడు. ఆయన నడక, ఆయన ఏదో బాగా పిచ్చి నాకు. తంగ పథకంలో భార్య పోయిన సంగతి తెలిసి ఆ చిన్న ఫీలింగ్తో వెళ్తుంటాడు. అది గుర్తొచ్చిందండి అంతే. ఆ వాటర్ ఆ మెట్లు ఎక్కుతూ ఆయన దగ్గరికి వెళ్ళిపోయాను. అప్పటికి వాటర్ వచ్చేసింది. ఆయన గ్లిజన్ మా ఇద్దరు, ఆయన ఏడ్చేస్తున్నాడు, వాటర్ వేస్తున్నాడు. ఆయన ఇలా వాటర్ వేసుకుంటే నాకు ఊపిరి అందట్లా. సార్ గాలి ఆటలేదు సార్ గాలి ఆటలేదు అని మళ్ళీ మామూలు ఆ ఎక్స్ప్రెషన్తో దిగిపోయిన తర్వాత, బ్రదర్ మాకే ఎమోషన్ తెప్పించారు, వెరీ గుడ్ మళ్ళీ వాటర్ వేసుకున్నాడు. క్లాప్స్ అండి, మొత్తం అందరు క్లాప్స్. రాళ్ళబండి కామేశ్వర్ గారు పెద్ద యాక్టర్, ఆయన చెప్పాడు, ప్రసాద్ నువ్వు సినిమా యాక్టర్ అవుతావు నేను చెప్పలేదు కానీ నువ్వు మంచి స్టేజ్ యాక్టర్ అయ్యాను, నీలో మలుచుకుంటావు అందరినీ, అది కనిపిస్తుంది. అది చాలా నాకు అవార్డు అనుకున్నాను. ఓకే. రామారావు గారితో. వ్యక్తిగతంగా ఎలా ఉంటారు ఎన్టీఆర్ గారు ఆఫ్ స్క్రీన్? వ్యక్తిగతంగా అంటే మనకి తెలియదండి, మనం ఎక్కువ షూటింగ్లో చూసుకోవాలి. షూట్లో అందరితో బాగానే ఉంటారు, పలకరిస్తే హ్యాపీగా పలకరిస్తారు. అంతేగాని పైన ఎంతవరకు ఉండాలి అంతవరకు మన చేతులు కట్టుకుని మామూలు. ఒకసారి ఏదో బాలకృష్ణ గారితో యాక్ట్ చేస్తుంటే ఒక సినిమాకి నాన్నగారు పిలుస్తున్నప్పుడు సీఎం ఆయన రండి అని చెప్పి అంటే వెళ్ళాం అందరం కలిసి. అంటే ఆయన మెమరీ ఆయన, అందుకే వాళ్ళు అంత గొప్పవాళ్ళు ఆయన. లేదా చేతులు కట్టి అక్కడ ఆ కార్నర్లో ఉన్నాం. ఏం ప్రసాద్ ఎలా ఉన్నారు, ఏం కనబడేంటి, రండి ఏదైనా అవసరం ఒకటి. ఓకే సార్. నేనేమనుకున్నాడు ఎప్పుడూ యాక్ట్ చేసాము, నన్ను ఎక్కడ గుర్తుపడతారులే, ఎందుకు లేదు మనము మోర్ సైలెంట్గా ఉంటే ఆయన పేరు పెట్టాలి మరీ అడిగారు. అందుకే గొప్పవాడు. అది అంత గొప్పవాడు యాక్ట్ చేయటం అది ఏ జన్మలో సుకృతం. మోహన్ బాబు గారు ఎలా ఉంటుంది సార్? చాలా మంచి మనిషి అండి, కానీ అది పరమాణం మొత్తం బిర్యానీ పెట్టేసి లాగేసుకున్నట్టుగా ఉంటుంది. అది తలుచుకుంటే నవ్వు వస్తుంది. ఇంతంత కాదు, ఒక సినిమాకి అయితే ఊహించనంత డబ్బు చెప్పాడు. నేను అడగలేను, ఇది మోహన్ బాబు సినిమా మేము చెప్పేశాం అడగండి, నాకు నోరు రావట్లా. సరే అడగలగానే అయ్యా మా హీరో గారు ఎంత చెప్పారు, ఇదిగో తీసుకో, నీకు ఎంత కావాలని తీసుకోవాలి. ఏమనాలి, అక్కడికి వెళ్తే అక్కడ అలా బిహేవ్ చేస్తారు. తన సినిమాలు అంతే, అదొక సపరేట్. మనం డబ్బు అని అనక్కల. ఆఫీస్కి వెళ్ళాం, ఎప్పుడో ఒకసారి వెళ్ళాం, లేదా అవసరం ఉండి మామూలు వెళ్తే ఏయ్ ప్రసాద్ వచ్చాడు డబ్బులో కావాలి చూడండి అని వెంటనే అసలు గుమ్మలో అడుగు పెట్టాల.
డబ్బులు తీసి పెట్టడానికి అది నాకు తెలుస్తుంది ఇది కూడా మామూలు చిన్న వయసు కాదుగా. కాదు నాయన నేను కనిపించి వెళ్దాం, ఇట్టే వెళ్తున్నాను, కనిపించి వెళ్దాను. ఎప్పుడండి వాళ్ళగా తీసుకొని పో, ఓ పని అయిపోద్ది నాకు కూడా మనం కట్టాల తెచ్చి. అసలు అది చిత్రమైన మనిషి. బయట అంతా బ్యాడ్ అనుకుంటుంటారు, ఎందుకంటే 100% లేదండి. అది మొఖాన్ అంటాడు, అదే స్ట్రైట్ ఫార్వర్డ్, లోపల ఒకటి బయట ఒకటి ఉండదు. అసలు బయట కాదు, లోపల అసలు ఏమి ఉండదు. తిడతాడు, వెంటనే కొట్టాడంటే వాడికి డబ్బులు పడ్డట్టాడు జోలో. ఆ రోజు కుర్రోళ్ళు కొట్టించుకోవడం కూడా డబ్బులు ఇచ్చేవాడు మాట తను. అలా తిట్లు తింటాం, తను తింటాం, డబ్బులు తీసుకొని జోలు వేసుకుని పోవటం, హ్యాపీగా తింటాడు. అదొక సరదా ఆయనకి. చాలా బాగుంటుంది మోహన్ బాబు. నాకు బాగా నచ్చిన వ్యక్తుల్లో. మళ్ళీ బయట ప్రపంచం మళ్ళీ ఫోన్లు చేసుకోవటాలు ఏమి ఉండవు. అమిత చెప్పాను కదా మీకు, ఎన్నోసార్లు వెళ్ళానయ్యా, మొత్తం నువ్వే తిని వెళ్ళావంట. ఏమో ఒక్కటి ఉంచొచ్చుగా, 7 నిమిషాలు వచ్చి ఆ తెల్లగా కుర్రోడు ఒకటి వస్తాడని మొత్తం తినేసి వెళ్ళిపోతుంటాడని చెప్పాను అని చెప్పాను. మేగడ కోసం తను చెప్పింది అది. ఇప్పుడు తింటున్నాను ఎలా ఆరాయించుకుంటావు అనేవాడు. నాకేమో ఆకలి, గంటకి ఆకలి వేసేది అప్పుడు, అంత ఆకలి ఉండేది పిచ్చి. మినిమం 25 కోడిగుడ్లు ఉండాలండి మీకు, నాకు. అది ఒకసారి చిరంజీవి మాట్లాడారు, కోపం వచ్చేసి నేను ఆ రోజు ఏదో తక్కువ నేనే తెచ్చాను, మరి ఏదో జరిగింది. ఎప్పుడు తను మినిమం డజన్ వండి పక్కన పెట్టేస్తుంది, వాడు తినేది ఒక్కొక్కటి, మిగతా అన్ని నేను తింటాను. చూస్తే రెండు పెట్టావు, చిన్న కోపంలో ఇరిటేషన్లు, మంచి ఆకలిలో ఉన్నాము, తోసి వెళ్ళిపోయాను. వెళ్ళేటప్పటికి చిరంజీవి వాయింపు, ఎందుకు చేసావు, తిండి దగ్గర అవసరమా అన్నట్టు చిన్న క్లాస్ పీకెట్. ఆ రోజు నుంచి ఇంకా తిండి పిచ్చి తగ్గిపోయింది. ఎవరు ఫుడ్డీ, మీరు ఇంకెవరు ఉన్నారు మంచి ఫుడ్డీ ఆర్టిస్టులు? లేదండి, మిగతా వాళ్ళు అంతంత మాత్రమే కెలుగుతారు. ఒకసారి మోహన్ బాబు గారండి, మోహన్ బాబుని ప్రసాద్ నువ్వు ఏదో వెరైటీస్ తింటావంట కదా, మన షూటింగ్ తెప్పించు, అందరికి తెప్పించు అంటే, సరే రేపు షూటింగ్ లేదు, ఆదివారం నువ్వే వెళ్ళి తీసుకుని, నేను మార్కెట్కి వెళ్ళి మొత్తం లివర్ అని కిడ్నీలు అని రకరకాలన్నీ తీసుకొచ్చి ఒక 2,000 రూపాయలు తెచ్చిపెట్టా. నేనే వంటోడి దగ్గరికి వెళ్ళి ఇలా ఉండు అని చెప్పి మిరియాలతో అన్ని చేయించి పెట్టాను. ఆ రోజు జీవ ఒకడు, వినోద్ ఒకడు, ముగ్గురు. పొద్దున్న షూటింగ్ రాత్రి 3 ఎంత అయింది, మందు స్టార్ట్ చేసాం ముగ్గురు. మోహన్ బాబు ఏమంటాడు, షూటింగ్ ఎక్కడితే మనం ఓకే, షూటింగ్ లేదు, మధ్యాహ్నం భోజనం పిలిచాడు, అయితే అన్నీ తినాలి కదా మనం, అందుకని పదండి కాస్త ఏదో కుక్కస్కి వెళ్దామంటే పాపం వాళ్ళు కూడా ముగ్గురు వేసుకున్నాం. 11 గంటలకు 12కి వెళ్ళాం. ఎంత అడిగిన మనిషి, అన్ని దమ్మన్న మనిషి కెలుగుతున్నాడు. ఇలాగ ఏంటి కెలుగుతున్నావు ఏంటన్నా, మీరు తినండి అయ్యా, మీరు ఎంజాయ్ చేయండి చెప్పేసాం. అబ్బాయి మందు వేసుకున్నాం, ఎందుకు షూటింగ్ లేదు కాదు, ఎంజాయ్ చేయండి అయ్యా, మాకు తప్పు, మాకు షూటింగ్ ఉన్నాయి అని శుభ్రంగా తినేసాం ముగ్గురు. చాలా బాగుంది, జీవ వినోద్ మొత్తం అందరం కలిసి హ్యాపీగా తిన్నాం. అప్పుడు చూస్తే అంతదిగా పాపం చెప్పి, అంటే ఇతరులను తినిపించడం కోసమే, తినలా ఇంతకి ఏదో అలా కేటికి 2-3 మోహన్ బాబు లేదు. అడిగిన తర్వాత ఏంటంటే డైటింగ్ చేయాలి కదా, హీరోలం కదా. నేను 100% తిండి పిచ్చోడు. నేను నాన్ వెజ్, ఆల్కహాల్ కంపల్సరీ. నాకు సాయంకాలం కానీ ఓ పెగ్గో 2 పెగ్గోలు ఉండాలి. ఎవరు మీకు క్లాస్మేట్? నో, ఎవరు లేరు, ఒక్కడే. అప్పుడు ఎప్పుడు కూడా ఎవరితో తాగను. అంటే ముందు కంపెనీలో చేశానండి కొంత దగ్గర, కొంచెం చిన్న మనకెందుకో నచ్చల, తాగిన తర్వాత బిహేవియర్లు అయ్యి నచ్చల. అదే పక్క వాళ్ళ గురించి మాట్లాడటం. చాలామంది కూడా నేను తాగనని ఆ తర్వాత అనుకుంది. ఎవరి దగ్గర మనం తాగేవాడు కాదు, ఎవరి దగ్గర దేని గురించి టాపిక్ ఇప్పుడే ఇవాళ మీ దగ్గర బయటపడ్డా మొత్తం. అసలు ఫస్ట్ ఇంటర్వ్యూ వేస్తుంది ఇప్పుడు కదా, ఇంటర్వ్యూ ఫస్ట్. సో ఇప్పుడే రావాల్సిందంత ఇప్పుడే, అసలు ఇంకా బయట చెప్పాలంటే ఇంకా గంటల కొద్ది ఇంటర్వ్యూ చేయొచ్చండి, ఇంకా ఉంది, చాలానే ఉంది, ఇంకా ఉన్నాయి చాలా. నిజంగా చెప్పండి, సడన్గా అడిగిన ఇప్పుడు ఇవ్వండి కదా, మనం ఎప్పుడైనా అనుకుంటుంటే గుర్తుకు చేయము. ఇంకా చాలా ఉన్నాయి నిన్న ఇన్సిడెంట్లో. శోభన్ బాబు గారితో ఎలా ఉండేది ప్రసాద్ బాబు గారు? ప్రతి ఒక్క ఆర్టిస్ట్ ఈరోజు మేము ఇలా ఉన్నామంటే కారణం ఆయన మాటలే అని చెప్తుంటారు. 100%. ఒక పెద్దన్న ఇంటికి ఎలా ఉండాలో అలా ఉండేవాడు అండి. షూటింగ్లో ప్రతి ఒక్కరిని అడిగేవాడు, నీ డబ్బు ఏం చేస్తున్నావు అని ఎన్ని అడిగేవాడు, సలహాలు ఇచ్చేవాడు. ఒకసారి మాటల మీద నేను ఎలాగ ఉండి సినిమా తీసి దెబ్బతిన్నాను, మా నాన్న దగ్గర బాధపడుతుంటే ఆయన ఒక మాట అన్నాడు, ఒరే నువ్వు తాగుడికి వ్యసనాలుగా తగిలిస్తే డెఫినెట్గా ఫీల్ అయ్యావని, నువ్వు డెవలప్ అవ్వడం కోసం సినిమా తీసావు పోనీ, కానీ దెబ్బతిందని చెప్పి
నువ్వు అనుకుంటూ ఉంటే నీ జీవితంలో పైకి రావు. అది నిన్న జరిగిపోయింది, తీసేయి. ఇవాళ జరిగింది, జరుగుతుంది. రేపేంటని ఆలోచించు. ఇది రేపు అన్నది నీ బ్రెయిన్లో ఉన్నంతసేపు నీకు ఫెయిల్యూర్ లేదు, నువ్వు సక్సెస్ అవ్వదు. గ్రేట్. అవును. ఆయన నాకు గురువు అండి, మా నాన్న. నిజంగా నాకు గురువు ఎవరు లేదు, మా నాన్న ఒక్కడే. ఎన్ని కష్టాలు అన్నాను, ఆ ఒక్క మాట రేపు ఉంది కదా, ఇది పెద్ద కష్టం కాదు. ఆయన ఇంకో మాట అన్నాడండి, రామాయణం చదివావు కదా, మరి ఆయన దేవుడేగా. చిన్నప్పుడు ఆయన కష్టాల్లో పడి ఆయన సుఖపడింది ఎప్పుడురా? ఆయనకన్నా నువ్వు గొప్పవాడువా? పాండవులు కృష్ణుడు ఉన్నాడుగా, మరి వాళ్ళు ఎప్పుడు కష్టాలేక పడ్డారు? మరి కృష్ణుడు దేవుడు ఉన్నాడు పక్కన. అంటే కర్మ అనుభవించాల్సిందే. నువ్వు వెళ్ళే మార్గం మంచిది అనుకో, దాన్ని నిల్లు. సూపర్. చెడు మటుకు వెళ్ళబా. ఎట్టి పరిస్థితుల్లో కూడా నాకు అప్పటించండి. ఆయన మా నాన్నగారు ఎంత గొప్ప మనిషి అంటే, ఆయన ఎన్ని తీర్పులు ఇచ్చినా మా పడకొట్టు హెడ్ ఎంత ఇదైనా కూడా పరాయి సొమ్ము రూపాయి తీసుకోవడానికి మనసు ఒప్పదు. తర్వాత ఆ సమయం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. మా నాన్నగారు ఆయన ఒక పెద్ద వ్యక్తి, ఇంత డబ్బు తెచ్చి ఇచ్చాడు పంచపని ఎలక్షన్ టైంలో. నేను అడిగా, నాకు 100 రూపాయలు అంటే అప్పుడు బిర్యానీ బాగా తినేవాడు అన్నమాట. మరి ఇంట్లో బీరోలు తీసుకో, ఈ డబ్బు తాకదు, మంది కాదు, మంది కాంది మరి తాకితే అది ఇంకొక 100కి 200 పోద్ది, వద్దు మనకి, అది పేదల కోసం వాడికి ఇచ్చింది. అది ఒకటి నాకు బ్రెయిన్లో బాగా ఉండిపోయిందండి. మంది కాదు, తీసేయి. అలాగే ఎవడన్నా నాకు రాలేదు కదా, అది మంది కాదు, తీసేయి. నెక్స్ట్ అందుకే పెద్దగా ఆలోచించాల. అదే నాకు బాగా హెల్ప్ అయింది ఒక రకంగా చెప్పాలంటే. ఓకే. ఆ తొక్క ఎన్టీఆర్ బ్యానర్ అయితే ఏంటి, నాగేశ్వరరావు గారి బ్యానర్ అయితే నాకేంటి, ఇంకో సుబ్బారావు గారు వస్తాడు, అలాగే వచ్చారు. అలాగే లేదు 1500 సినిమా నేను ఎలా చేస్తాను? 100 రూపాయలు ఇచ్చినప్పుడు ఒక ప్రొడ్యూసరు ఇంటికి తీసుకెళ్ళి, ఒకరోజు గెస్ట్ జయసుధ హస్బెండ్ క్యారెక్టర్ వేస్తే ఇంటికి తీసుకెళ్ళి బీరువా తీసి ఒక 15 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత బీరువా తీసి 100 రూపాయల కాగితం ఇచ్చాడు. అప్పటికి నేను 5-6 వేలు తీసుకున్నా ఆర్టిస్ట్. నాకేం చేయాలో అర్థం కాలేదు. 100 అప్పుడు 1000 రూపాయలు నోట్ లేదు. అలా చూస్తాను, ఏంటో చూస్తున్నావు, జాగ్రత్త చేసుకో డబ్బులు అనేసి దా అని తీసుకొచ్చి పాండివాళ్ళు వదిలేసి వెళ్ళిపోయాడు. అది చూసాం. డబ్బులు ఎగ్గొట్టిన ప్రొడ్యూసర్లను చూసాం. ఇంకా బోల్డ్ హీరోకి చేసి చెక్కులు అయితే ఇక్కడి నుంచి నేను మెడ్రాస్ నుంచి హైదరాబాద్ వెళ్ళేటప్పటికి 35 లక్షల చెక్కులు దగ్గర చించేసి పడేసి ఇంక పనికి రావని వెళ్ళిపోయాం. కొత్త చెప్తే హైదరాబాద్ వెళ్ళి వెళ్ళేటప్పుడు మా ఆవిడ గాజులు అమ్మేసుకొని వెళ్ళాం, ఒక రకంగా చెప్పాలంటే. అవునా? అప్పటికి అన్ని సినిమాలు తీశారు కదా ఫైనాన్షియల్. అదే చెప్తారు కదా, టీవీ. అందుకే మీతో ఫోన్లో కూడా టీవీలో సంపాదించి డబ్బుతో ఇల్లు కొనుక్కున్నానని. అంటే అప్పుడు వరకు చేసిన డబ్బులన్నీ ఏమైపోయినాయి? అయిపోయి. అదే చెప్తారు కదా, 100 రూపాయలు 1500 అంతేనా కదకి 1500 అండి నేను తీసుకుంది. నెలకి 250, 6 నెలలు లెక్కండి ఎంత అయింది? 250 ఎక్కడ సరిపోద్దండి? 73 అప్పుడు నేను జానీబాగర్ తాగేవాడిని. అప్పుడు ఎంత? 125. ట్యాక్సీలోనే తిరిగేవాడిని, అంటే సినిమా ఆర్టిస్టు కాబట్టి. కారు ఎప్పుడు కొన్నారు? కారు కొనలేదు. ఇప్పుడు కూడా కొనలేదు. నేను ఎప్పుడు కారు కొనలా. ఇప్పుడు క్యాబ్లో వెళ్తారా? క్యాబ్లోనే వెళ్తాను నేను. ఇప్పుడు మా పిల్లలు కారు ఇస్తాను, నాకు వద్దు క్యాబ్, మళ్ళీ అక్కడి నుంచి రావాలి కదా వేస్ట్గా. ఎందుకో నాకు కారు మీద మోజు లేదు. ఒక టైంలో ఉంది, ఎప్పుడంటే హెరాల్డ్ కొనుక్కున్నా. మీ టైంలోనే కదా చిరంజీవి గారు రెక్కల కారు కొన్నారు. ఆయన అప్పుడు ఇంకా ముందే అనుకోండి హెరాల్డ్ కారు కొన్నా. తర్వాత హీరో అయిపోయింది. ముందే నేను హెరాల్డ్ కారు కొనుక్కున్నా. ఎంత? 7,000 6,000 పెట్టి డ్రైవ్ చేసుకుంటూ వెళ్తుంటే హోటల్కి వెళ్దాను, మా పిల్లల్ని మా ఆవిడని పక్కన కూర్చోబెట్టి వెళ్ళాను. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత గుర్రబండి వాడు వెళ్తున్నాడు, సైకిల్ వాడు వెళ్ళిపోతున్నాడు. ఏమంటే నేను హోటల్ దగ్గర ఉంటాను కానీ మీరు వెళ్ళి వచ్చి దిగిపోయింది. ఇలాంటి ఇన్సిడెంట్ ఉండేమాట. ఆ దెబ్బతో కారు కొనలే. ఇంకా అంటే డ్రైవింగ్ ఒకటి నాకు భయం అప్పట్లో. ఈ పెద్ద బడులు ఎందుకు మనకి అంటే వచ్చిన రూపాయిని జాగ్రత్త చేసుకోలేక వచ్చారా? లేకపోతే వచ్చింది అతిగా ఖర్చు పెట్టి? అతిగా లేదండి, ఎప్పుడు అతిగా లేదు. దాన ధర్మాలు చేసి అసలు ఇష్టం లేదు అంటే పెట్టుబడి పెడితే వస్తుందో రాదో అన్న చోట పెట్టి ఎగ్గొట్టి వచ్చింది. అది ఇప్పుడు లేదండి. సినిమాలు తీసాము, ఏదో 2-3 సినిమాలు తీసాము, దెబ్బతిన్నాం. ఓకే, పార్ట్నర్షిప్లో వాళ్ళు మోసం చేయడం చిన్న చిన్న అయ్యన్ని. అప్పుడు వచ్చిన రాబడి లేదు. మనకు వచ్చిన రాబడి మ్యాక్సిమం వస్తే ప్రతిసారి నాకు ఒక టీ నగర్లో ఒక మార్వాడి ఉండేవాడు. డబ్బులు వస్తువు తీసుకెళ్ళిస్తే దాని ఖరీదు 100 రూపాయలు అనుకోండి, 200 ఇచ్చేవాడు. 200 ఇస్తే నేను 3 రూపాయలు వడ్డీ తీసుకుంటాడు. నెక్స్ట్ మంత్ 15 రోజుల తర్వాత మళ్ళీ తీసుకెళ్ళి డబ్బులు ఇచ్చేవాడిని. మళ్ళీ నాకు అది ఇచ్చేవాడు, వడ్డీ తగ్గించాడు, 2 రూపాయలు తీసుకునేవాడు. అలా పెద్ద యాక్టర్ అయ్యి కూడా మీ ఆవిడ గాజులు పెట్టొచ్చారు అంతే.
మీ లాస్ట్ రెమ్యునరేషన్ అంటే ఎంత అని చెప్తారు? మురారి సినిమాకి ₹1,00,000 అండి. రోజుకా? ఆహా, సినిమా మొత్తానికి? మొత్తానికి 60 రోజులకి ఆడడానికి భయపడేవాడు. అలాగే మోహన్ బాబు సినిమాలు ఉన్నాయి, బయట నేను 10-12 వేలు తీసుకున్నవాడు మోహన్ బాబు సినిమా 50,000, 75,000, ₹1,00,000, ₹1,50,000 కూడా తీసుకునే రోజులు ఉన్నాయి మోహన్ బాబు సినిమా. పిచ్చిగా ఈ జోదాలకి ప్యాకాట్లకి అసహ్యం నాకు ఏంటంటే, మనం వచ్చింది దేనికి? స్క్రిప్ట్గా ఖర్చు పెట్టేవాడు. ఎవడ అసిస్టెంట్ డైరెక్టర్ వాడికి ఏం కావాలి, బుక్స్ కొని ఇవ్వటం. ఇప్పుడు కొంతమంది డైరెక్టర్లు అయ్యారు వాళ్ళలో చాలామంది తెలుగులో. తెలుగులో మనకు అది ఒక ఆనందం. ఎవరున్నారు ఇప్పుడు? పోయినోళ్ళు కూడా ఉన్నారులేండి, అనవసరం. ఇంకా చెప్పాను కూడా, ఒరే నాశనం అయిపోతున్నారు. మనం ఒక డైరెక్టర్ ఏదో అలవాటు ఉండి వాడు చేస్తున్నాడు కాబట్టి మనం ఆడిదారు కదా, వాళ్ళు ఉన్న మంచితనం తీసుకో, వాళ్ళు గొప్పతనం తీసుకో, ఆడు చెడుని వెళ్ళేది మనం ఎందుకు, మనకెందుకు అని ఇలా చెప్పినా కూడా వినడా, నాశనం అయిపోయాడు. ఇలా చాలామంది. కొంతమంది డైరెక్టర్లు అయిన తర్వాత మనం పేరు పెట్టి పిలుస్తాం కదని చెప్పి ఎందుకని వాళ్ళు మనల్ని రాని కూడా చేశారు. అలా కొంతమంది డైరెక్టర్లు. ఓహో, మీరు పేరు పెట్టి పిలుస్తారా? పేరు పెట్టి పేరు ఎలా ఉంటుంది, ఇప్పుడు మన దగ్గర పెరిగిన కుర్రవాడిని పేరు పెట్టి పిలవకుండా ఏం పేరు పెట్టి డైరెక్టర్ గారు అంటాం. కుర్చీలో కూర్చుంటే ఇప్పుడు స్టిల్ వాటి అసిస్టెంట్ చిన్న పిల్లవాడు అయిన సార్ డైరెక్టర్ గారు అంట. బయట వెళ్తే ఏ రాము ఏం కృష్ణ అంట. ఆ సీట్లో ఉన్న మా డైరెక్టర్ నాకు అది ఎవరు అది చెప్పిన దానిలో వింటా, అంతేకాదు. దానివల్ల కూడా కొన్ని వేషాలు రాలేదంటారు? రాలేదు, హ్యాపీ. ఇంకోటి వస్తాడు కదా, నాకు వచ్చాడు కదా. సో శోభన్ బాబు గారితో మంచి జర్నీ చేశాను అన్నారు, డబ్బుల గురించి అడుగుతున్నారు అన్నారు. ఆయన ఇప్పుడు ఈరోజు హాఫ్ ఆఫ్ ద ఓల్డ్ చెన్నై ఆయనదే అంటారు. అవును. ఎప్పుడు కూడా మీరు స్థలాల మీద చెప్పలేదు ఆయన? అంటే అడిగారు, నాకు చెప్పా నాకు ఇలా ఉంది, అందుకని నేను పెద్ద ఇంట్రెస్ట్ చూపించలే. పైగా నాకు ఉన్న స్తోమతకి చాలు, ఎందుకంటే కొనలేను ఇంకా నా ఖర్చులు. అంటే అంత ఖర్చులు పెట్టేస్తాను. లేదు సార్, నా తిండికి సరిపోద్దండి, నేను మళ్ళీ హోటల్స్కి వెళ్ళి లగ్జరీ చేయను, నాకు వచ్చే డబ్బులు ఇంతే కాదు, కరెక్ట్గా నువ్వు పెడితే చేయొచ్చు కదా సార్. మీ టైంలో అయితే ఆయనకి నేను సలహా ఇచ్చా, మీ టైంలో ₹1 ఇస్తుంటే అక్కడ వచ్చి కానీ, సో మీరే చేశారు, మీకు ఇది దొరికింది. నాకు ₹1కి కానీ ఇచ్చేది. ఈ కానీ నేను తిండి తిన్నా, ఇల్లు చూసుకోనా, నా ఫ్యామిలీ చూసుకోనా, నా ఫ్రెండ్స్ చూసుకోనా, నా బంధువులు చూసుకోనా, వీళ్ళందరికీ వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు ఉంటారు. పెద్ద కుటుంబం నాది, ఎలా సరిపోద్ది? అందుకు అది జరిగే పని కాదు. అందుకని అడ్వైస్ చేశారు పాప, ఆయన 100% చేశారు. మీ సినిమా షూటింగ్ ఎప్పుడైనా ఆయన 2 కాళ్ళు పోయింది యాక్సిడెంటే? కాదు, నా సినిమా షూటింగ్ అయిపోయింది. నేను సినిమా తీసినప్పుడు నా దాంట్లో యాక్ట్ చేశాడు కదా, అప్పుడు బాగానే ఉన్నాడు. ఏ సినిమా షూటింగ్ అప్పుడు? మా ఇంటి ప్రమాణం. ఓకే. ఏమేమి వాళ్ళ దాంట్లో అది చూడ దురదృష్టం. ఆ క్యారెక్టర్కి వేరే వాళ్ళు అనుకున్నారు, ఈయన దూరిపోయి అప్పుడు బిజీగా ఉన్నాడు, దూరిపోయి ఆ క్యారెక్టర్ కావాలని కూర్చున్నాడు. కార్ యాక్సిడెంట్ పైనుంచి పడిపోయి నడుము ఇది అయిపోయింది, నడుము తిరిగిపోయి. ఓకే. ముందు రాజేంద్ర ప్రసాద్ ఆర్టిస్టు ఫ్రమ్ ఫైటర్ కాబట్టి తన ముందు ఇలాగ వంగాడు, ఇతను ఇలా కూర్చున్నాడు, బ్రెస్ దాంతో నడుము కొలాప్స్. షూటింగ్ స్పాట్లో లైఫ్. ఒక్కోసారి నేను అనుకుంటానండి, చేసాపి ఎవరిని అడగకూడదు. నేను ఒక 2 గొప్ప వాళ్ళని చూశాను, అప్పటి నుంచి అనుకున్నా జీవితంలో ఎప్పుడు కూడా. ఎవరో గొప్ప వాళ్ళు? ఒకరు నూతన్ ప్రసాద్, ఒకరు చక్రవర్తి. చక్రవర్తి ఏమో 1000 సినిమాలు తీశాడు, నూతన్ ప్రసాద్ 1000 సినిమాల దాకా తీశాడు. లోపల రాని ఇలా స్పాట్లోనే ఉన్నా. ఎప్పుడు కూడా ఒకరి దగ్గర సహాయం అని వెళ్ళకూడదు. మీరు వెళ్తే రాని లేదా? నేను కాదు, వాళ్ళు వెళ్తే, అంటే ఆ పరిస్థితులలో ఉండి. వీళ్ళు లేకపోతే సినిమా తీయలేవాళ్ళు. అది చూసిన తర్వాత ఈ ఇండస్ట్రీ మీద నాకు అసహ్యం పుట్టింది, ఎంత అన్యాయం అనిపించింది. ఏంటి సార్ అంటే అంటే వాళ్ళు పోయే స్టేజ్లో ఫైనాన్షియల్గా ఏంటి వాళ్ళ పొజిషన్ అంతా వెళ్ళ? చక్రవర్తికి దగ్గర కోట్లలో ఉంది, ఈ నూతన ప్రసాద్ కోట్లోనే ఉంది. అది చాలా పోవచ్చుగా, వాళ్ళకి ఇంకో కోరిక ఉండొచ్చుగా, సినిమాలు యాక్ట్ చేయాలని ఒకరు ఉండొచ్చు, ఇంకోటి మ్యూజిక్ డైరెక్ట్ చేయాలని ఉండొచ్చుగా. వాళ్ళకి లోపల కోరిక ఏముందో ఆ కోరిక చెప్పుకోవడానికి కూడా లేకుండా. మ్యూజిక్ డైరెక్టర్ చక్రవర్తి గారా ఆర్టిస్ట్గా కూడా చేశారు లాస్ట్ కొన్ని సినిమాల్లో, రాజులాగా బతికాడు చివరి రోజుల్లో. బాగానే ఉంది, ఆయనకి ఆస్తులు ఉన్నాయి, బోల్డ్ ఆస్తున్నాయి. ఇలా చెప్తున్నాడు కోరిక. ఇప్పుడు కోరిక అన్నది డబ్బు కాదండి, చాలా ఉంటాయి. ఆర్టిస్టులు అన్నీ బిజీగా ఉండి ఖాళీగా ఉండలేరు, ఒక్కసారి ఖాళీ అయిపోయి ఏమైపోద్ది. కానీ ఇప్పుడు వాళ్ళ దగ్గర నుంచి మనం వెళ్ళి ఎందుకు ఇది కావాలన్నది అది ఒకటి ఉంటుంది. బతుకున్నంతకాలం హ్యాపీగా ఇలా వెళ్ళిపోయి చేసాపి వచ్చిన రోజు మనం ఉండకూడదు అన్నది మటుకు నేను డిసైడ్ చేస్తాను. సూపర్ గ్రేట్ సార్. ఏంటి సార్ మీ కుటుంబ నేపథ్యం ఏంటి? హ్యాపీ సార్, అందరూ హ్యాపీ. ఎవరు బతుకులు వాళ్ళు బతుకుతారు, ఒకరి మీద ఆధారపడరు, ఇంకోళ్ళు మోసం చేయరు. మోసం చేసుకుంటే మాలో మేము మోసం చేసుకుంటాం కానీ ఇంకొకళ్ళు బయట కూడా మోసం చేయం.
మీ తర్వాత మీ లెగసీ కంటిన్యూ చేయడానికి మీ కొడుకు వచ్చారు కదా? లేదండి, వాడికి ఇంట్రెస్ట్ లేదు. చేస్తే నా మనోడు అవుతాడు హీరో, ఓకే. నేను 100% చెప్పగలను. వాడు కొన్ని చేశారు కదా ఆయన, శ్రీకర్. శ్రీకర్ చాలా చేశాడు. సినిమా, కన్నడ సినిమాలు చేశాడు, తమిళ్ చేశాడు, సీరియల్స్ చేశాడు. గొప్ప ఆర్టిస్ట్. మేము ఇద్దరం యాక్ట్ చేసేటప్పుడు వాడు గ్లెజర్ని పెట్టుకోకుండా చేస్తున్నాడు మదర్ పోయి సీను. నేనేమో గ్లెజర్ను పెట్టుకొని చేస్తున్నాను. గ్లెజర్ని పెట్టుకోవాలంటే అక్కర్లేదన్నాడు. ఆ గ్లెజర్ లేక పట్టపట ఏడ్ చేస్తున్నాడు. నాకు అది చూసి షాక్. నాకు ఏమో ఈడిప్పుడు ఇంత డెవలప్ అయ్యాడు. ఇంత బ్లడ్ ఉంది కదా. అఫ్ కోర్స్. ఆ తర్వాత తెలిసింది మా నాన్న కూడా అదే అంట. ఓకే. ఆయన ఈలపాటి రఘురావు గొప్ప గొప్ప ఆర్టిస్ట్తో సహాయకుడికి చేశాడు. ఫస్ట్లో మమ్మల్ని అయితే మా అన్నయ్యలు నాటకాలకు వెళ్తే పట్టుకొని కొట్టేవాడు భయంకరంగా. మాది పళ్ళ కొట్టు అంటే మట్టలు ఉంటాయి, అవి తీసి కొట్టేవాడు. ఎందుకయ్యా ఎంతో తన్నులు తింటారు అనవసరంగా, ఆ నాటకాలు చేయకపోతే ఏం పోయింది అనేవాడు నేను. అలాంటిది నేను ఇదే బతుకు తిరుగు ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి వచ్చాను. అంటే అంత మంచి యాక్టర్ ఎందుకని సినిమాల్లో రాణించలేదు బాబు? వాడికి ఎందుకో క్వాలిటీ. అప్పుడు టీవీలోకి వచ్చాడు, టీవీలో చాలా క్వాలిటీగా తీసేవాడు. అవి వాడికి ఇంట్రెస్ట్ లేదు. ఇది బాగాలేదు డాడీ, ఏదో ఒకటి చూసుకోవాలి, ఏదో ఒకటి చూసుకోవాలని చెప్పి అనేవాడు. అలాగే వాడికి ఇంకా బ్రెయిన్ తిరుగుతున్నట్టుంది. ఆ ధ్యాసలోనే దాన్ని వెళ్ళిపోయాడు. నాకు షాక్, ఇప్పటికీ షాక్. మీరు ఎలా అడిగారో అసలు వీడేంటి అంటే వాడి జాతక రీత్యా 100% ఆర్టిస్ట్, 100%. మళ్ళీ వస్తారేమో అయితే. తులారాశి రామారావు గారి జాతకం వాడికి రాముడి వేషం వేసిన రాఘవేంద్ర స్వామిలో రాముడు కృష్ణుడు వేశాడు రాఘవేంద్ర గారు వాడి చేత. అందుకే ఆ వేషాలు వేయగలిగారు. చెప్పాను, ఒరే రామారావు గారి జాతకం ఉందిరా, నా వదులుకోవద్దురా అంటే ఏమిటో నాకు ఎక్కట్లా, నా వల్ల కాదు. అవుతారేమో యాక్టర్, దానిదే ఉంది. మళ్ళీ సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేస్తారు. అవ్వచ్చు, ఆఫ్ కోర్స్. బట్ కొడుకు అయితే మీ బ్లడ్ కాబట్టి వచ్చేసింది. కోళ్ళ కూడా మంచి ఆర్టిస్ట్ సార్, చాలా మంచి ఆర్టిస్ట్ అండి. బట్ ఆ అమ్మాయి 100% చేస్తే చాలా హ్యాపీ, నాకు హ్యాపీ. మంచి మంచి క్యారెక్టర్ చేయొచ్చు. అన్నీ చూశాను కదా, అటు గయాళి కానీ సెంటిమెంట్ తిరగ తీసేస్తాయి. అవును, అసలు అద్భుతమైన యాక్టర్. బట్ వాళ్ళకి ఒక ట్రాక్ అంటే బ్రెయిన్. ఇంకొకటి ఒక జ్యోతిష్ చెప్పాడండి, మన మనిషిలో 2 రకాలు వస్తాయంటండి. ఏది బలంగా ఉంటే దాని మీద మనం వెళితే ఇంక అది పెరుగుద్దంట జాతక ప్రకారం. రెండోది పక్క వెళ్ళిపోద్ది. నా జాతకంలో ఆర్టిస్టు, రైతు 2 ఉన్నాయి. ఇప్పటికీ రైతు పిచ్చి నాకు. ఒక ఇంట్లో ఉన్నా కూడా ఒక చిన్న చెట్టు వేసుకోవడానికి ట్రై చేస్తాను. కానీ దీనికన్నా నాకు ఎక్కువ డబ్బు వచ్చేది, బ్రతికేది ఆర్టిస్ట్. సో దీని మీద నేను ఎక్కువ బతకాలి అనుకొని దీన్ని డెవలప్ చేసుకున్నాను. అందుకే ఇది వెళ్ళిపోయింది. ఓకే. ఆ తర్వాత జరిగిన తర్వాత అందుకని 65వ సంవత్సరంలో నేను ఇల్లు కట్టుకున్నాను. ఇన్నేళ్ళు ఇల్లు కట్టలేదు. ఒక చిన్న 100 గజాలు పూరి గుడిసె వేసుకొని, నా చెట్లు వేసుకొని, నాది, ఎవరిది కాదు, ఇది నా కష్టార్జితం, ఎవరి హెల్ప్ లేకుండా. మా పిల్లలు కూడా రానిలేదు నేను. అక్కడ ఏ పని మీరు చేయి ముట్టుకోకూడదు, నాది అది అంతే, నేనే కష్టం అని కట్టుకుంది. అది మంగళగిరి కట్టింది. తర్వాత రండి మీరు, నా ముందు ఎందుకు మీరు సలహాలు ఇస్తారు, నాకు నచ్చవు. నా దగ్గర లేదు బడ్జెట్. నాకు ఉన్న 100 రూపాయల్లోనే నేను పెట్టుకోవాలి. అది పూరి గుడిసె వేస్తానో, ఇల్లు వేస్తానో, ఏ వేస్తా తెలియదు. అని రానిలేదు, నేనే కట్టుకున్నా. ఎండలో ఆర్టిస్ట్ అయ్యి 65 సంవత్సరాలు మీరు. మే నెలలో ఎండలో కూలోడితో పాటు నేను అరణించున్నాను. పొద్దున ఇంత అన్నం చెద్దన్నం పట్టుకుని వెళ్తే మళ్ళా రాత్రికి ఇంటికి వెళ్ళేవాడిని. అలాగే ఐలు కట్టాను. ఎందుకు ఆ కొండల్లో కట్టుకున్నారు మరి? నాకు ఇష్టం. చెప్పాను కదా మీకు, అది చల్లటి గాలి వచ్చింది. ఇప్పుడు రాజధాని అయిపోయింది అక్కడ. చూడు, రాజధాని ఊహించానా? లేదు, 1 ఇయర్కి రాజధాని వచ్చింది. మరి దాని విలువ ఎంత పెరుగుంటుంది చూడండి. వెళ్తుంటారు అప్పుడప్పుడు? వెళ్తుంటే ప్రతి నెల వెళ్తానండి అక్కడికి. ఇప్పుడు ఈ పిల్లల గురించి నేను కొంచెం బిజీ అయిపోయి ఉండిపోయాను. కానీ లేదంటే నెలకి 15 రోజులు అక్కడ ఉంటా. మొక్కలే ఉంటారా? ఆ మొక్కలతో నేను ఒక్కనే. ఆ మొక్కలతో మాట్లాడుకుంటా. అవి చక్కగా మాట్లాడతాయి, చల్లటి గాలి ఇస్తాయి. అక్కడ ఉన్నంతసేపు నాకు రావాలైతే ఆ ఇంటికి రండి. 100% ఎంజాయ్ చేస్తారు మీరు. అవునా? అబ్బో, మంచు సీజన్ అయితే ఆ మబ్బుల్లోంచి ఆ సూర్యుడు అలా వస్తూ ఉంటే మనకి ఆ కొండల మధ్యలోంచి ఎంత ఇదిగా ఉంటాం, మరో ప్రపంచం చూస్తాం. ఓకే. వైఫ్ సార్, వైఫ్ ఎప్పుడు చనిపోయారు? తను చనిపోయి 10 ఏళ్ళు అయిపోయిందండి. 12 ఇయర్స్ ఏమో. మంచి సపోర్టివ్ మీకు బాగా. లేదంటే మనం ఇంత హ్యాపీగా నేను అప్పటికి ఈ సత్యనారాయణ గారును మురళీమోహన్ అంటుండేవాడు, నీకు మంచి పెళ్ళం దొరికింది అయ్యా, బాగా తిండి పెడుతుంది, తింటున్నావు, మా కొంపలు అలా ఉండదే ఇలాగంటే ఒకటి సత్యనారాయణ గారు. ఎవడో ఇంటి కోసం ఎలా, తిండి కోసం ఎలా వచ్చేది. అందుకే మా ఇంట్లో వండి ప్రతి కూడా సండే అంటే రకరకాల తెస్తాం.
అందరికి పెడతా షూటింగ్. ఉమ్, శుభ్రం తింటారు, తినేది ఈ మాట అంటారు అనమాట. ఉమ్, తినేసి బాగా రెస్ట్ తీసుకుంటావు, సినిమాలు చేయకుండా ఉమ్, నువ్వెందుకు సినిమాలు చేస్తావు ఇంకా అంటుంటారు. ఓకే. అదేం కాదు, బట్ వస్తే చేస్తాను. ఇప్పటికి రెడీగా ఉన్నారా? వస్తే చేయడానికి రెడీగా ఉన్నారా? నేను 100% రెడీ అండి. వాళ్ళు అడిగితే చేస్తా, నేను అడుక్కోను, ఉమ్. నాకు ఇష్టం లేదు. లాస్ట్ సినిమా ఏంటి తెలుగులో? ఆల్మోస్ట్ అదే ఇందా చెప్పాను, అదే ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ దమ్ము. దమ్ము. దాని తర్వాత చేయలేదు. ఇంకా లేదు. అంటే వాళ్ళు పిలుస్తున్నారు. కొంతమంది అడుగుతున్నారు కానీ నాకు చెప్పాను కదా, నచ్చాలి, ఆ సినిమా రిలీజ్ అవుద్దో లేదో తెలియదు, ఆగిపోయే సినిమాలు కొన్ని ఉంటాయి, అవన్నీ తప్పించుకుంటేనే 1500 అయింది. ఆ, అవన్నీ కూడా చేస్తే 5-6 వేలు పైన అయిపోయాయి. అవును. నాకేంటంటే నా అదృష్టం అప్పుడు ఎవరిని అడిగినా ఇచ్చేవాళ్ళండి. గంట వాళ్ళు అడుగుతున్నారయ్యా, వెళ్ళరా పర్వాలేదు, ఎందుకంటే భోజనం కోసం గంట రెస్ట్ తీసుకోను, అది దారిలో తినేసేవాడిని. బట్టలు కారులోనే వాళ్ళ కంపెనీ కారులో మార్చుకునేవాడిని, టచ్అప్ దాంట్లో తీసుకునేవాడిని. ఆడికి వెళ్ళి షార్ట్ రెడీ అయిపోవాలి, షార్ట్ అనేవాడిని అంతే. ఓకే. ఇలాంటి ఎక్కువ వాళ్ళు కూడా లైక్ చేసేవాడు, వేస్ట్ చేయడు, టైం వేస్ట్ చేయడం. అక్కడికక్కడ ఒకసారి 6-7 చేసాం ఒకరోజు. మార్నింగ్ 6ంటికి బయటకు వెళ్ళినవాడిని. ఒక షూటింగ్ అది మహేంద్ర గారి సినిమా షూటింగ్, 6 మంటలు. వాడిది డేట్ అయితే ఒక్కరోజే వాడికి ఇచ్చింది. వాళ్ళ నా అప్పుడు లేవు కదా మేనేజర్లు, వాళ్ళు మాట్లాడుకొని నన్ను సాయంకాలం రాత్రి 1 గంటకు వదిలేరు. ఈ 6 షూటింగ్లు అయిపోయింది. ఇది ఎన్నూరు షూటింగ్. ఎన్నూరు వెళ్ళిన తర్వాత చూస్తే అక్కడ చిరంజీవి, గిరిబాబు, కవిత, సుభాష్, మొత్తం ఆల్ క్లైమాక్స్. వాళ్ళు ఏమనుకున్నారు, ఎప్పుడో లాస్ట్లో వస్తాడు కదా తను, అందుకని ఇలా వర్క్ చేసుకోవచ్చు అనుకున్నారు. ఆ వర్క్ అంతా అయిపోయింది, ఫైట్ అయిపోయింది, అన్నీ అయిపోయింది. దోమలతో పాపం అందరూ నరకం చూసారు ఆ రోజు. వాసు డైరెక్టర్, ఏమయ్యా కడుపుకి ఏం తింటున్నావయ్యా నువ్వు అన్నాడు. నేనేం మాట్లాడు, సారీ కూడా చెప్పను, తప్పు నాది కాదు, ఆ డేట్ వాళ్ళది, వాళ్ళు ఇచ్చుకున్నారు, నన్ను అడగలా. కారు వచ్చి ఎక్కపోతే సరిగ్గా కదా సార్, అది దానికి రండి, ఆ కారులో రండి. అవునండి మీరు ఆ కారులో రండి, మేము మళ్ళీ ఇంకోసారి వస్తాం. ఇలాగ వాళ్ళు ఇచ్చుకొని నన్నంటే ఎలాగా ఏమంటా సార్, నేను తలకా సరే రెడీ అయిపోయాను. షూటింగ్ అయిపోయింది, 6-7 అయిపోయింది మార్నింగ్. వేరే షూటింగ్ వెళ్ళిపోతాను, కారు ఎక్కి వెళ్ళిపోతాను అన్నాడంట వాసు. సారీ కూడా చెప్పలేదు. నేను ఒకటి అన్నా, ఎందుకు చెప్పాలి, ఎందుకు లేట్ అయింది నన్ను అడగల. కానీ నేను ఆ రోజుతో డిసైడ్ అయిపోయాను, ఇంకా జీవితంలో క్లాష్ చేయకూడదు, ఎట్టి పరిస్థితుల్లో కూడా క్లాష్ చేయకూడదు. ఏమన్నామని ప్రపంచం నాకు అనవసరం, ఎవడో కోసం నేను ఎందుకు బయలవ్వాలి, తిండి తినకుండా ఏమైంది, వాళ్ళు డబ్బిస్తారు ఓకే. కానీ హైలైట్ ఏంటంటే ఈ మహేంద్ర గారు సినిమా రిలీజ్ అయిపోయింది, నేను డబ్బులు వెళ్ళాలి ఆఫీస్కి, వాళ్ళే పంపిస్తున్నారు. ఇప్పుడు ఆఫీస్కి ఫోన్ చేయలేదు, ఏం చేయలేదు. ఆయన ఫోన్ చేసి, ఏమయ్యా నేను డబ్బులు అంత ఎక్కువైపోయినాయి నీకు, అది కాదు సార్ ఒకరు నేనే నా వల్ల మీరు లాస్ అయ్యారు, మళ్ళీ నేను డబ్బులకి ఎలా రాను సార్. ఏడ్చేవలే, ఆయన వదిలే, నెక్స్ట్ సినిమా డేట్ పంపిస్తున్నాను, డైరెక్ట్ అవ్వరండి, నీకెందుకు నెక్స్ట్ సినిమా డేట్ పంపిస్తాను, ఈ డబ్బులు తీసుకోకూడదు. కానీ నేను ఒట్టు పెట్టుకున్నాను, ఇంక జీవితంలో అతని దగ్గర నేను పని చేయకూడదు, చేయలేదు. తర్వాత ఏదో అడిగారు, సారీ నేను చేయను. ఇంకా నచ్చని వ్యక్తి దగ్గర చంద్రముఖి వాసువా కాదండి, మనకి ప్రత్యేకత గారు అబ్బాయి వాసు ఒక అతను. ఇంకా జీవితంలో అతను ఏమయ్యా అప్పుడు ఏదో అయిపోయింది, మళ్ళీ చేయొచ్చు కదా, చేద్దాం, ఎందుకు ఇంట్రెస్ట్ లేదు వదిలి. సో మీరు చేసే టైంలో మీ ఫ్రెండ్స్ పిల్లలందరూ ఇప్పుడు స్టార్స్, ఎన్టీఆర్, మహేష్ బాబు, రామ్ చరణ్, బన్నీ, ప్రభాస్, ఎలా ఉంది వీళ్ళని చూస్తున్నప్పుడు? ఇప్పుడు కొత్త ప్రపంచం కదా డెఫినెట్గా. ఆల్రెడీ మహేష్ బాబుతో వర్క్ చేస్తున్నారు. చేశాను అంతే, 2 సినిమాలు చేశాను. అండ్ బాగుంటుందండి, మంచి కుర్రోళ్ళు వచ్చారండి నాకు. అనుకున్నారా మహేష్ బాబు గారిని అప్పుడు చూసి లేదండి, స్టార్ అవుతారు? లేదు మొత్తం ఇప్పుడు అంటాం ఆ మాటలు తప్పది. ఓకే కృష్ణ గారు అబ్బాయి, రమేష్ ఇది కాలేదు, చూద్దాం ఇతర అదృష్టం ఎలా ఉంటుంది అనుకున్నాను. కానీ కష్టజీవి అండి అతను, అంత కష్టపడ్డా. ఎందుకంటే అప్పట్లో మాకు తెలిసి ఇంత పెద్ద కాళ్ళు తొడలు, మనిషి వికృతంగా ఉండేవాడు. ఇలాంటి వ్యక్తి ఎక్కడ హీరో అవుతాడు అనుకునేవాడిని నేను. అనుకున్నా బాగా అలా ఉంది. తర్వాత అతను పడ్డ కష్టం అండి, సముద్ర పొడిన తెల్లవారుజాను 3 గంటలకు వెళ్ళిపోయి ఇసుకలో పరిగెత్తి మొత్తం బాడీని ఇరగదీసాడు. మేము ఎంత ఫీల్ అయ్యామంటే, కృష్ణ గారి సినిమాలు ఎక్కువ చేశాను, కృష్ణ గారు పిచ్చి నాకు. అలాంటి వ్యక్తి కొడుకు ఏంట్రా రేపు స్టూడియో ఏమైపోద్దని ఇలాగ అనుకునేవాడిని. వాళ్ళు అనుకున్నట్టు నాకు లోపల ఇదే ఉండేది. అలాంటి వ్యక్తిని
ఆ ఫస్ట్ సినిమానే నేను యాక్ట్ చేసి అతనితో మా మహేష్ బాబేనా ఇతనేనా అంటే కసి ఉంది, డెఫినెట్ కుమ్ముతాడు, సో పద్మాన్ని నిలబడిపోద్ది అనుకున్నాను. నిజంగా అలాగే సూపర్ స్టార్ అయిపోయాడు. హ్యాట్స్ ఆఫ్. అంత ఫ్యామిలీ సన్నివేశాలు కదా మురారి అంతా, ఆ సెంటిమెంట్స్ మీరు అన్నారు కదా మా టైంలో అంతా మేము సెంటిమెంట్ ఫూల్స్ అయ్యా అని, అలాంటి సినిమానే కదా అది కూడా. బాగా బాగా కలిసిపోతాడా అందరితో? నైస్. 100 ఒక్క ఎత్తనే కాదండి, మనం తప్పు మిగతా అందరి హీరోలు కూడా, అందరి హీరో పిల్లలు వాళ్ళు కూడా. అల్లు అర్జున్ ఒకసారి నేను డబ్బింగ్ వెళ్తుంటే ఒక వ్యక్తి మధ్యలో ఆగిపోయాడు. మనం వెళ్ళానంటే నేను సేపటికి ఆ ధ్యాస ఉంటుంది, డబ్బింగ్ ఎన్ని ఉన్నాయో ఎంత ఉందో వర్క్ అదే ధ్యాసలో వెళ్ళిపోతుంటా. ఒక ఆకారం ఇక్కడ ఆగిపోయింది. ఇలా చూస్తే అల్లు అర్జున్ అప్కమింగ్ చేస్తాడు. ఏంటి బాబా మీరు వెళ్తున్నారు చూడ, ఆ రెస్పెక్ట్, ఆ గౌరవం. ఆయన అప్రాలీయుడు అంటే ఏముంది, వెళ్ళిపోవచ్చు కదా తను. నిజంగా గుండె జల్లు మంది కూడా తప్పి మనం చూడాలి కదా, పక్కన ఎవరు ఉన్నారు ఏంటని చూడాలి కదా అని అప్పుడు నేను అనుకున్నా. అలాంటి వాళ్ళ దగ్గర మేము కూడా నేర్చుకోవాలి, కొన్ని నేర్చుకున్నాం కూడా. వాళ్ళందరూ అలా వాళ్ళ పైకి వచ్చారు, ఫాదర్స్ చూసి నేర్చుకున్న డిసిప్లిన్. ఫాదర్స్ ఏంటండి వాళ్ళు రామ్ చరణ్ అయితే వాళ్ళ నాన్నకన్నా ఎక్కువ చెప్తారు అందరూ. కష్టజీవులు అండి, నిజంగా కష్టపడ్డారు కాబట్టి వాళ్ళు అంత సూపర్ స్టార్స్ అయిపోయారు. సో ఇప్పుడు హ్యాపీ లైఫ్ ఇంకా 100% అండి, నిజంగా చెప్పాలండి. ఏం రిగ్రెట్స్ లేవు, వీళ్ళతో వాళ్ళతో అని తేడా లేకుండా అందరితో చేసేసారు. 1500 సినిమాలు, కోరికలు ఇంకేం లేవు సార్. అన్నీ ఏం చేయాలన్నది కూడా వచ్చేసింది నాకు. ఏం చేస్తాం ఇంకా. సో ఇప్పుడు మన సినిమా ఇండస్ట్రీ నుంచి పవన్ కళ్యాణ్ గారిని ఎన్నెన్నో మాట్లాడినారు, అసెంబ్లీ గేటు కూడా తాకలేదు అన్నారు. ఇప్పుడు మీరు మంగళగిరి పక్కనే అసెంబ్లీ గేటు, డిప్యూటీ సీఎం ఈ రోజు ఎలా అనిపిస్తుంది పవన్ కళ్యాణ్ గారి సక్సెస్? యాక్చువల్గా నేను చిరంజీవి గారు అవుతారని ఎక్స్పెక్ట్ చేశానండి. ఎందుకంటే ప్రజలు అంత బాగా వచ్చిందండి ఊపు. తను ఆగిపోయేటప్పటికి నాకెందుకు ఇతని మీద చిన్న డౌట్ వస్తుంది. ఆ ఇంట్లో సీఎం యోగం లేదా, ఎందుకు ఇలా జరుగుతుంది అని అనిపించింది. కానీ వాళ్ళు చేసే పనులు ఎంతకన్నా మంచి పనులు ఎవరు చేస్తారండి. నిజమైన రాజకీయ నాయకులు ఒక్కడు అంటే బూతులు వచ్చేస్తారు ఒక రకంగా చెప్పాలంటే. గుమ్మాలు రాజకీయ అయిపోయిన తర్వాత గుమ్మాలు కూడా తొక్కనివ్వరు. అలాంటిది వీళ్ళు ఇంత కష్టపడుతున్నారు, ఇంత చేస్తున్నారు ప్రజల కోసం, ఎందుకు వీళ్ళకి ఇవ్వట్లేదు అవకాశాన్ని అనుకునేవాడిని. డిప్యూటీ సీఎం అయిపోయాడు. బట్ సీఎం కూడా అవ్వచ్చు 100%. ఎందుకంటే కష్టజీవి అతనికి. ఫస్ట్ నేను చిన్నప్పటి నుంచి అతను ఆర్టిస్ట్ ఏమో కానీ లోపల ఏదో తపన ఉందండి, అది దేశానికి. అయితే నేను యోగి వేమన, రామకృష్ణ పరమహంస అలాగవుతాడు. చదివే బుక్స్ అన్నీ అయ్యాయి. అప్పుడు ఎక్కువ నెంబర్ ఆఫ్ బుక్స్ అన్నీ దైవం బుక్స్ కనిపించాయి నాకు అతని చేతిలో. అప్పట్లోనే బాగా చిన్న వయసు, ఎందుకు ఇతను ఈ ట్రాక్ వెళ్ళిపోయాడు, ఎంత వయసులో ఎందుకు అని చెప్పి అనిపించేది. కానీ మనం అంత డీప్గా అన్నాను నేను అప్పుడు అడగడం. లోపల ఫీలింగ్ ఉండేది. కానీ తన లోపల కసి ఏంటంటే లోపల ఇంకోటి ఉన్నాడు. నేను అన్నాను ఇందాక, వెళితే రామకృష్ణ పరమహంస లేదా గాడ్సే ఆ టైప్లో అతని లోపల ఇంకోటి ఉన్నాడు, ఇంకేదో నేను చేయాలి దేశానికి. అందుకే ముందు మంచి మార్గం, మంచి మంచి వ్యక్తుల కథలు చదవటం, వాళ్ళ ఈ ఇన్స్పిరేషన్ తీసుకోవటం, వాళ్ళకి వెళ్ళి ఆఖరికి దేశ భక్తుడు అయిపోయాడు. బట్ చేస్తాడండి, ఏదో ఒకటి చేస్తాడు. 100% రావాలి, అలాంటి నాయకులు కావాలి. ఆయన మంచితనం ఇక్కడ దాకా తీసుకొచ్చాడు. ఎన్ని విమర్శలు ఆయనకి, అవి కామన్. విమర్శలు అన్నది 100% వస్తాయండి, రేపు ఇంకా వస్తాయండి, ఒకటి కాదండి. ఎందుకంటే నేను జగ్గయ్య గారిని చూశాను, కృష్ణ గారిని చూశాను, అందరినీ వాళ్ళు పాపం కష్టపడ్డవాళ్ళు. మన ప్రజలు ఎలాంటి వాళ్ళు అంటే, సినిమా వాళ్ళం మనం వెళితే 100 మంది మనకు నమస్కారాలు పెడతారు. ప్రజల్లోకి మనం వెళితే, నాయకుడిగా వెళితే వాళ్ళకి మనం నమస్కారం పెట్టాలి. పెట్టకపోతే ఈ పొగరి కింద వెంటనే టక్ అంటారు. మన సినిమా వాళ్ళు అనలేము కబానే, ఆ మాట జర అనలేము. వాళ్ళకి ఏంది నోటు ఇది టక్కనే మాట్లాడేస్తాం. అవునరా నాకు తెలుసు, చూసాం మొన్న, నాకు నమస్కారం చేయాలి అని పక్కోడు ఇంకోడు. ఈయనకి వేరే ధ్యాస ఉండదా? ఎన్ని ఉంటే లోపల మెదడులో ఎన్ని పురుగులు దొరుకుతుంటాయి రకరకాలుగా. అంటే ఏం చేయాలి, తన సీఎం అయ్యాడంటే, ఒక మామూలు నాయకుడు అయ్యాడంటే వాళ్ళకి ఎన్నో ఉంటాయండి ఆలోచనలు. ఇది ఆలోచించారు వాళ్ళకి అనవసరం. అందుకు వాళ్ళ మార్పు రావాలి, ప్రజల్లో మార్పు రావాలి. ఆయనలో ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో ఏంటో, ఎక్కడ ఆలోచిస్తున్నాడో, ఏదో మన గురించి కదా ఆలోచిస్తారని చెప్పి ఒక్కసారి ప్రజలు అనుకుంటే ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది. వాళ్ళు అనుకోవాలి ముందు. మీరైతే సీఎంగా చూడాలనుకుంటున్నారు? 100%.
గెలవగానే వచ్చి వాళ్ళ అన్నకి వాళ్ళ వదినకి హ్యాట్స్ సాష్టాంగ ఆఫ్ అండి. అసలు అది రామాయణంలో లక్ష్మణుడు వాళ్ళ అన్నకి రాముడికి కాళ్ళకి దండం పెట్టాడో తెలియదు కానీ ఇది మన కళ్ళారు చూసామండి. సో అప్పుడు లక్ష్మణుడు కూడా రాముడికి కళ్ళకి దండం పెట్టి ఉంటాడు అనిపించింది నాకు. అది చూడగానే నాకు రామలక్ష్మణుడు కనిపించారు ఇద్దరు కరెక్ట్గా. మొత్తం జయించి వచ్చానన్నా, ఓకే. ఇదిగో నీకు ఇచ్చేసాను. ఆయనకి జరిగిన అవమానం అందరూ తెలిసిందేగా. అవును. పీక్ అవతలేసినాడిని, ఇదిగో నీకు నీ కాళ్ళ దగ్గర పెట్టాను అన్నాడు. హ్యాట్స్ ఆఫ్. చాలు అది చాలు. అన్నకి ఇంకేం కావాలండి, తండ్రి. అంతే కదా ఇంకా. సూపర్. సో ఎనీహౌ నిజంగా సార్ చాలా ఇయర్స్ తర్వాత నేను లేట్ చేసి వచ్చి కూర్చున్నా కానీ మీ దగ్గర చాలా వాల్యుబుల్ కానీ ఓకే, మనకి ఇప్పుడు రాసి పెట్టుంది, అంతే. మనం కలిసి ఇక్కడ కూర్చోనుంది. థ్యాంక్ యూ. సో ఇప్పటి వరకు మంచి లైఫ్ లీడ్ చేశారు. ఇంకా ముందు ముందు రోజుల్లో హ్యాపీగా మనవాళ్ళతో మనవరాలతో హ్యాపీగా ఉండాలని, హెల్తీగా ఉండాలని, సంతోషంగా, అండ్ ముఖ్యంగా మంచిగా యాక్ట్ చేయాలని. ఇంకా తెలుగు వాళ్ళు ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్, ప్రసాద్ బాబు గారు అంటే తెలియని వాళ్ళు కాదు. అదా 1500 సినిమాలు. మనం పిల్లలుగా ఉన్నప్పుడు ఆయన లేకుండా ఏ సినిమాని చూసి ఎరగం. థియేటర్స్లో కానీ మన ఇంట్లో టీవీలలో కానీ ఆయన కనిపిస్తేనే ఒక జోష్ వస్తుంది హీరో పక్కన. అంటే హీరోకు ధీటుగా చేసిన క్యారెక్టర్స్ ఎన్నో అవలీలగా ఆయన మార్క్ని, ఆయన స్టైల్ని, ఆయన డైలాగ్ డెలివరీని, ఆయన మేనరిజాన్ని మనందరికీ చూపించి అదరహో అనిపించుకున్న ప్రసాద్ బాబు గారికి ఇంకా మంచి అవకాశాలు ఇవ్వాలి. మనందరికీ మళ్ళీ ఆనందాన్ని, వినోదాన్ని అందించడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మనం సపోర్ట్ చేయాలి. కొత్త డైరెక్టర్స్ కూడా అలాంటి వాళ్ళని గుర్తించి ఆఫర్స్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సో ప్రసాద్ బాబు గారు థ్యాంక్ యూ సో మచ్. ఎందుకన్నా ఏం చెప్పలేను ఇంకా. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.